సో వెల్కమ్ బ్యాక్ టు న్యూక్లియర్ టెక్నాలజీ క్లాస్. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మీకు న్యూక్లియర్ టెక్నాలజీలో మనం గ్లాసరీ డిస్కస్ చేసాం. సో గ్లాసరీ అంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని మనకు క్లియర్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ క్లాస్లో ఏంటంటే మనకి సిలబస్లో ఇచ్చిన ఫస్ట్ లైన్ ఏంటంటే ఇండియాస్ న్యూక్లియర్ రియాక్టర్స్ అని మనకి సిలబస్లో క్లియర్గా ఒక లైన్ మెన్షన్ చేసింది. సో ఇక్కడ అసలు ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ అంటే అనేది నేను మీకు గ్లాసరీ క్లాస్లో చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటి, న్యూక్లియర్ రియాక్టర్లో ఉండే పార్ట్స్, వాటి పేర్లని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ క్లాస్లో అసలు ఇండియాలో ఎటువంటి టైప్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ మనం వాడుతున్నాం, లేకపోతే ఫ్యూచర్లో మనం ఏమేమి డెవలప్ చేయబోతున్నాం అనేది మనం ఈ క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో ఈ క్లాస్లో మనం అసలు ఇండియాస్ న్యూక్లియర్ రియాక్టర్లో టైప్స్ ఆఫ్ రియాక్టర్స్లో మనకి ఇన్ జనరల్గా మనకి ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, బాయిలింగ్ వాటర్ రియాక్టర్, ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, అలాగే అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్, అలాగే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి మనం జనరల్గా ఈ క్లాస్లో కంప్లీట్ చేస్తాం. ఇవి మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ రియాక్టర్స్ నుంచి క్వశ్చన్ రావచ్చు, లేదు ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని మనం రాబోయే క్లాస్లో కూడా డిస్కస్ చేస్తాం, లేదా వాటి మీదైనా అక్కడ మనకి ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మనకు అర్థం కావాలన్నా కానీ ఈ టైప్స్ ఆఫ్ రియాక్టర్స్ మనకు అర్థం కావాలన్నమాట. టైప్స్ ఆఫ్ రియాక్టర్స్ మనకు అర్థం కావాలంటే నేను ఆల్రెడీ మీకు ఏవైతే ఈ గ్లాసరీ క్లాస్లో చెప్పానో, కూలెంట్ అంటే ఏంటి, మోడరేటర్ అంటే ఏంటి, అలాగే మనకి ఫ్యూయల్, టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్లో నేను చెప్పాను. మీకు ఈ 3 తెలిస్తేనే మీకు ఈ రియాక్టర్స్ మీద మన కమాండ్ వస్తుంది అనమాట. సో ఎవరైతే గ్లాసరీ క్లాస్ చూడుకుంటే ఈ క్లాస్కి వచ్చారో వాళ్ళు ఒకసారి గ్లాసరీ క్లాస్ని కూడా కంప్లీట్ చేసి ఈ ప్రతి వర్డ్కి అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అవి చూడండి. ఇక్కడ కూడా అవసరమైన దగ్గర మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. సో ఇంకా క్లాస్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనం ఈ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అనేది ఏంటో చూద్దాం. సో మనకి జనరల్గా ఏవైతే రియాక్టర్స్ అవైలబుల్ ఉన్నాయో ఈ రియాక్టర్స్ని మనం క్లాసిఫై చేసేది ఈ 3 బేసెస్ మాట. 3 బేసెస్ అంటే ఒకటి ఫ్యూయల్, అంటే మనం ఆ రియాక్టర్లో ఫ్యూయల్ ఏది వాడుతున్నాం అన్న దాన్ని బట్టి కూడా మనకి రియాక్టర్లో చేంజెస్ వస్తాయి. అలాగే మోడరేటర్గా ఏది వాడుతున్నాం, అలాగే కూలెంట్గా ఏది వాడుతున్నాం. ఈ 3 ఏం డిసైడ్ చేస్తాయంటే ఆ రియాక్టర్ ఒక టైప్ని డిసైడ్ చేస్తాయి. సో ఆ రియాక్టర్ ఏంటి, ప్రెజరైజ్డ్ హెవీ వాటరా, లేకపోతే ప్రెజరైజ్డ్ వాటరా, బాయిలింగ్ వాటరా, లేకపోతే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది మనం ఏమేమి బేసిస్ మీద చేస్తామంటే మనకి 3 బేసిస్. ఒకటి ఫ్యూయల్, 2 మోడరేటర్, 3వది కూలెంట్ అనమాట. సో మనకి ఈ 3 ఏ రియాక్టర్లో ఏ ఫ్యూయల్ వాడుతున్నాం, ఏ రియాక్టర్లో ఏ మోడరేటర్ వాడుతున్నాం, ఏ రియాక్టర్లో ఏ కూలెంట్ వాడుతున్నాం అనేది కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. సో ఇన్ జనరల్గా మనకి ఈ 3 అర్థం కావాలి. సో ఫస్ట్ ఫ్యూయల్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మనకి జనరల్గా ఫ్యూయల్లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఫిజిల్ ఫ్యూయల్, 2 ఫెర్టైల్ ఫ్యూయల్. సో ఫిజిల్ ఫ్యూయల్ అంటే ఏంటి, ఫెర్టైల్ ఫ్యూయల్ అంటే దాన్ని కూడా నేను మీకు గ్లాసరీ క్లాస్లో కంప్లీట్ చేశాను. ఇంకొకటి ఇంకా సింపుల్గా మళ్ళీ ఇక్కడ చెప్పాలంటే మనకి ఫిజిల్ ఫ్యూయల్ అంటే మనకి యురేనియం 235, ప్లూటోనియం 239, అలాగే యురేనియం 233 ఈ 3 వస్తాయి అన్నమాట. అలాగే ఫెర్టైల్లో మనకి యురేనియం 238, అలాగే థోరియం 232 వస్తాయి. ఏంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే, సపోజ్ ఇది యురేనియం ఆటమ్ అనుకుందాం. సో ఎప్పుడైతే ఒక న్యూట్రాన్ వచ్చి ఈ యురేనియం ఆటమ్ని హిట్ చేస్తుందో ఈ యురేనియం ఆటమ్ 2గా స్ప్లిట్ అయిపోతుంది అనమాట. సో అలా జరిగేది యురేనియం 235లో జరిగిద్ది, అలాగే యురేనియం 233లో జరిగిద్ది. అందుకని దాన్ని ఫిజిల్ మెటీరియల్ అంటున్నాం. అలాగే ఫెర్టైల్ మెటీరియల్లో మనకి సపోజు ఈ యురేనియం 238 ఏది ఉందో అది ఒక న్యూట్రాన్ మనం ఆ యురేనియం ఆటమ్ 238ని హిట్ చేస్తే ఇది స్ప్లిట్ అవ్వపోగా ఇది ప్లూటోనియంగా కన్వర్ట్ అవుద్ది. సో ఇక్కడ ఇది ప్లూటోనియం కన్వర్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఫెర్టైల్ అంటాం. అలాగే థోరియం 232 కూడా అది స్ప్లిట్ అవ్వకుండా యురేనియం 233గా కన్వర్ట్ అవుద్ది. సో అందుకని ఇది ఫెర్టైల్ అనమాట. అంటే ఫెర్టైల్ ఏంటంటే అది న్యూట్రాన్ అబ్జర్వ్ చేసుకొని నెక్స్ట్ ఫిజిల్ మెటీరియల్గా మారుతుంది. మీరు ఇక్కడ చూస్తే యురేనియం 233 ఏదైతే ఉందో అది ఫిజిల్ అనమాట. అలాగే ప్లూటోనియం 239 ఏదైతే ఉందో అది ఫిజిల్. సో అంటే ఫెర్టైల్ ఏంటంటే అదొక న్యూట్రాన్ అబ్జర్వ్ చేసుకొని అప్పుడు ఫిజిల్గా కన్వర్ట్ అవుతుంది. ఫిజిల్ ఏంటి, ఫిజిల్ ఒక న్యూట్రాన్ అబ్జర్వ్ చేసుకొని స్ప్లిట్ అయిపోయి అక్కడ నుంచి ఎనర్జీ ఇస్తుంది అనమాట.
సో ఈ రెండు మీకు ఖచ్చితంగా బేసిక్స్ అనమాట. ఫిజైల్ అంటే ఏంటి, ఫెర్టైల్ అంటే ఏవి ఫిజైల్ కింద వస్తాయి, ఏవి ఫెర్టైల్ కింద వస్తాయి. మీకు ఇది తెలిస్తేనే మన 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో ఫ్యూయల్గా తీసుకునేదానికి ఏది ఫ్యూయల్గా తీసుకుంటున్నాం అనేది మీకు అర్థమవుతుంది. ఏది మనం ఏ స్టేజ్లో ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనేది కూడా మీకు 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో అర్థం కావాలంటే ఇక్కడ ఫిజైల్ ఫెర్టైల్ డిఫరెన్స్ తెలియాలి, ఏవి ఫిజైల్ ఏవి ఫెర్టైల్ అని కూడా మీకు తెలియాలన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఈ రెండింటి మధ్య ఏంటి డిఫరెన్స్? ఫిజైల్ అనేది మన డ్రై అంటే బాగా ఎండిపోయిన అగ్గిపుల్ల లాంటిది అనమాట. అదే ఫెర్టైల్ అనేది కొంచెం తడిగా ఉన్న అగ్గిపుల్ల లాంటిది. మనం ఏదైతే డ్రై ఉందో దాన్ని మాత్రమే డైరెక్ట్గా వెలిగించగలుగుతాం, కానీ ఈ తడిగా ఉన్న అగ్గిపుల్ల మనం వెలిగించలేం కదా. దానికి ఏం చేయాలి, మనం దీన్ని కొంచెం ఎండబెట్టాలి. అప్పుడు అది మళ్ళీ వెట్ కాస్త డ్రై అయ్యిద్ది, కాబట్టి తడిది కాస్త మళ్ళీ పొడి అగ్గిపుల్ల అయితే అప్పుడు వెలిగించుకోవడానికి యూజ్ ఉంటుంది. సో అలాగే ఇవి ఫిజైల్ అనేది మాత్రం మనం డైరెక్ట్గా వాడుకోగలుగుతాం. ఫెర్టైల్ అన్నది మాత్రం ఖచ్చితంగా మనకి అది ఫిజైల్గా కన్వర్ట్ అయితేనే మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇవి మనకి ఫ్యూయల్లో టైప్స్. సో నేనేం చెప్పాను, ఫ్యూయల్, మోడరేటర్, కూలెంట్, ఈ మూడే డిసైడ్ చేస్తాయి మనకి. సో మనం ఫ్యూయల్ గురించి డిస్కస్ చేసిన తర్వాత మోడరేటర్ తర్వాత కూలెంట్కి వెళ్తాం. సో మీరు ఏ బుక్లో చదివినా కానీ మనం ఏ బుక్లో చదివినా మనకి న్యాచురల్ యురేనియం అని కనిపిస్తుంది. న్యాచురల్ యురేనియంతో పాటు మనకి ఎన్రిచ్డ్ యురేనియం అని కూడా ఉంటుంది. సో ఏ బుక్లో చదివినా, మీరు తెలుగు చదివినా ఇంగ్లీష్ చదివినా, ఈ న్యాచురల్ యురేనియంతో పాటు ఎన్రిచ్డ్ యురేనియం అని వస్తుంది. ఏంటి న్యాచురల్ యురేనియం అంటే? న్యాచురల్ యురేనియం అంటే మనకి నేచర్లో దొరికే యురేనియం ఓర్లో 99.3% ఈ యురేనియం 238 ఉంది. యురేనియం 238 మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అది ఫెర్టైల్, అది డైరెక్ట్గా స్ప్లిట్ అయ్యి మనకి ఎనర్జీ ఇవ్వదన్నమాట. కానీ ఓన్లీ 0.7 మాత్రం మనకి యురేనియం 235 ఉంటుంది. అది మనకి ఫిజైల్గా ఉండి మనకి హెల్ప్ అయ్యే పార్ట్ అనమాట, యురేనియం 235. సో మనకి ఇక్కడ యురేనియం 235 ఎంత ఉంది? 0.7% ఉంది. సపోజ్ ఈ 0.7 ఉన్న పర్సెంట్ని మనం ఒక 3 to 5%కి ఇంక్రీజ్ చేస్తుంటే దాన్ని ఎన్రిచ్మెంట్ అంటారు. సో ఇలా ఎన్రిచ్ చేసిన యురేనియంని మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఈ న్యూక్లియర్ రియాక్టర్స్లోనే వేరే రియాక్టర్స్లో వాడతాం. మీకు ఇక్కడ న్యాచురల్ యురేనియం అనే ఫ్యూయల్ ఏ రియాక్టర్లో వాడుతున్నారు, ఎన్రిచ్ చేసిన ఫ్యూయల్ ఏ రియాక్టర్లో వాడుతున్నారు అనే దాన్ని బట్టి కూడా మనకి రియాక్టర్స్లో మార్పులు వస్తాయి అన్నమాట. ఇన్ జనరల్గా మనకి గుర్తుండాల్సింది ఏంటంటే న్యాచురల్ యురేనియంలో పర్సంటేజ్ ఎంత కావాలి, ఎన్రిచ్డ్ అంటే ఏంటి. ఎన్రిచ్డ్ అంటే ఈ 0.7% ఉన్న ఈ యురేనియం 235ని సపోజ్ 3 to 5% పెంచితే ఆ ప్రాసెస్ని ఎన్రిచ్మెంట్ అంటారనమాట. సో ఇది మనకి ఇంపార్టెంట్. ఈ డిఫరెన్స్ మనకి ఐడియా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ డిసైడ్ ఫ్యాక్టర్ ఏంటి, మనకి మోడరేటర్. సో మోడరేటర్ అంటే ఆల్రెడీ మీరు ఎవరైతే ఆ క్లాస్ ఉన్నారో బేసిక్స్ క్లాసు అంటే గ్లాసరీ క్లాసు వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకొకసారి చెప్తాను. మోడరేటర్ అంటే మనకి ఆ న్యూక్లియర్ రియాక్టర్లో ఏవైతే న్యూట్రాన్స్ ఉంటాయో వాటి యొక్క స్పీడ్ని స్లో చేయటం అనమాట. వాటిని స్పీడ్ని స్లో చేస్తాయి. సో స్లో చేయటం వల్ల ఏంటంటే ఏవైతే స్లో న్యూట్రాన్ ఉందో అది మాత్రమే యురేనియంని హిట్ చేసినప్పుడు యురేనియంని స్ప్లిట్ చేయగలుగుతుంది. న్యూట్రాన్ ఫాస్ట్గా ఉన్నప్పుడు అది యురేనియంని హిట్ చేసినా కానీ అది స్ప్లిట్ చేయలేదు. సో మనకి న్యూక్లియర్ రియాక్టర్లో ఎప్పుడైనా న్యూట్రాన్స్ అనేవి స్లో న్యూట్రాన్స్ కావాలి. సో ఫాస్ట్గా మూవ్ అయ్యే న్యూట్రాన్స్ రాకూడదు. జనరల్గా ఫ్యూజన్ రియాక్షన్లో వచ్చే న్యూట్రాన్స్ అన్నీ చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఆ ఫాస్ట్గా వచ్చే న్యూట్రాన్స్ మనకి నెక్స్ట్ ఇంకొక యురేనియం యాటమ్ని స్ప్లిట్ చేయడానికి ఉపయోగపడవు అనమాట. సో ఏదైతే మనం మెటీరియల్ తీసుకొని ఆ మెటీరియల్ ద్వారా ఈ ఫాస్ట్ న్యూట్రాన్ని స్లో చేస్తే ఆ స్లో అయిన న్యూట్రాన్ని నెక్స్ట్ యురేనియం యాటమ్ని బ్రేక్ చేస్తుంది అనమాట. సో ఆ మెటీరియల్ని మనం మోడరేటర్ అంటాం. సో ఏవైతే ఫాస్ట్ న్యూట్రాన్స్ ఉన్నాయో అవి స్లో చేయాలి కాబట్టి అవి జనరల్గా యురేనియం 235 ఏదైతే స్లోగా ఉన్న న్యూట్రాన్స్ని క్యాచ్ చేయగలుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇంకో డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి ఏంటంటే మోడరేటర్ ఎప్పుడు న్యూట్రాన్ని అబ్జర్వ్ చేసుకోదు. అది చేసుకుంటే అది మనకి గుడ్ మోడరేటర్ కాదు. అసలు మోడరేటర్ పనే స్లో చేయటం. కొన్ని మోడరేటర్స్ ఏం చేస్తాయంటే ఆ న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కూడా. సో అది ఎందుకు అవి అబ్జర్వ్ చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే ఏంటి అనేది మనం ముందు క్లాసులో కూడా డిసైడ్ చేస్తాం.
సపోజ్ మనం జనరల్గా వాడే మోడరేట్స్ ఏంటి, ఒకటి లైట్ వాటరు, 2 హెవీ వాటరు, 3 గ్రాఫైట్, 4వది మనకి ఫాస్ట్ బ్రీడర్లో అసలు మోడరేటర్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అనేది కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ లైట్ వాటర్లు ఏంటంటే, లైట్ వాటర్ న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. హెవీ వాటరు వీటిని ఇక్కడ లైట్ వాటర్ కానీ హెవీ వాటర్ కానీ ఇవన్నీ న్యూట్రాన్ స్పీడ్ని తగ్గిస్తాయి. కానీ న్యూట్రాన్ స్పీడ్ని తగ్గించడంతో పాటు ఈ లైట్ వాటర్ ఏం చేస్తుందంటే ఆ వచ్చే న్యూట్రాన్స్ని కొన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. హెవీ వాటర్ ఏం చేస్తుందంటే తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కానీ వాటిని స్లో చేస్తుంది. గ్రాఫైట్ కూడా అంతే. ఈ 2 లిక్విడ్, ఇదేమో సాలిడ్ అనమాట. ఇది కూడా న్యూట్రాన్స్ని స్లో చేస్తుంది. సో మనకి ఎగ్జాంపుల్ ఏం అడుగుతాడంటే, ఈ 4 ఇచ్చి ఇందులో మోడరేటర్, ఈ 3 ఇచ్చి ఇందులో మోడరేటర్ ఏదని అడుగుతాడు. కాబట్టి మనకి అసలు మోడరేటర్ అంటే ఏమేమి వస్తాయి, లైట్ వాటర్, హెవీ వాటర్, గ్రాఫైట్. జనరల్గా హెవీ వాటర్ని మనం తెలుగులో బార్జలం అంటారు. హెవీ వాటర్ అంటే ఏందో కూడా నీకు ఆల్రెడీ గ్లాసరీ క్లాస్లో చెప్పాను. ఈ డిటిఓకి హెచ్టిఓకి అంటే వాటర్కి డిటిఓకి ఏంటి డిఫరెన్స్ అని కూడా నేను ఆల్రెడీ మీకు క్లాస్లో చెప్పాను. ఇంకొకసారి చెప్పమంటే చెప్తాను. ఇక్కడ మనకి జనరల్గా H2 అని ఉందనుకోండి. ఈ H2Oలో H2 అంటే వాటర్. సో ఇక్కడ ఏదైతే హైడ్రోజన్ ఉందో దాంట్లో ఒక ప్రోటాను 0 న్యూట్రాన్ ఉంటాయి. సో మనం 0 న్యూట్రాన్ ఉన్న దగ్గర ఒక న్యూట్రాన్ యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు కొత్తగా ఫామ్ అయ్యే హైడ్రోజన్లో ఒక ప్రోటాను 2 న్యూట్రాన్స్ ఉంటాయి. ఇలా మనం ఒక న్యూట్రాన్ యాడ్ చేసి ఒక ప్రోటాన్ ఒక న్యూట్రాన్ ఉన్న హైడ్రోజన్ ఫామ్ చేస్తే దాన్ని హెవీ వాటర్ అంటారు. దీన్నే డ్యూటీరియం అంటారు లేదా డిటిఓ అంటారు. అలా కాకుండా ఈ 1 న్యూట్రాన్ బదులు 2 న్యూట్రాన్స్ని మనం ఇన్సర్ట్ చేస్తే దాన్ని ట్రిటియం అంటారు. ఈ జనరల్గా ఇదైతే డ్యూటీరియం ఉందో అదే హెవీ వాటర్, దాన్ని మనం వాడతాం అన్నమాట. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే లైట్ వాటర్ వాడిన దగ్గరేమో మనం ఎన్రిచ్డ్ ఫ్యూయల్ వాడాలి. హెవీ వాటర్ ఉన్న దగ్గర మనం న్యాచురల్ యురేనియం అయినా పనిచేస్తుందని చెప్పారనమాట. ఏంటి డిఫరెన్స్? లైట్ వాటర్ దగ్గర మనం న్యాచురల్ యురేనియం ఎందుకు వాడకూడదు, లేదా హెవీ వాటర్ దగ్గర మనం ఎన్రిచ్డ్ ఫ్యూయల్ ఎందుకు వాడకూడదు అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ లైట్ వాటర్ అనమాట. సో లైట్ వాటర్లో మనం ఏముంటుంది అంటే నార్మల్ వాటర్, అంటే ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. అంటే ఈ హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవేం చేస్తాయంటే ఈ వచ్చే న్యూట్రాన్స్ని కూడా ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట కొన్ని. సో సపోజు 100 న్యూట్రాన్స్ వచ్చాయి అనుకోండి. ఈ 100 న్యూట్రాన్స్లో ఒక 20 ఇట్లా అబ్జర్వ్ అయిపోతే ఇంకా 80 ఉంటాయి. సో ఈ 80 న్యూట్రాన్స్ ఎఫెక్టివ్గా ఉండాలంటే ఈ 80 న్యూట్రాన్స్ని ఇవి హిట్ చేయడానికి వీటికి కనీసం 80 యురేనియం 235 యాటమ్స్ కావాలి. 80% యురేనియం 235 ఉండాలంటే మనం ఇందాక చెప్పినట్టు న్యాచురల్ యురేనియంలో 0.7% ఉంది. సో 0.7% ఉన్నప్పుడు ఏవైతే న్యూట్రాన్స్ ఉన్నాయో వీటికి అది సరిపోదన్నమాట దీన్ని హిట్ చేయడానికి. సో మనం దాన్ని ఏం చేయాలి, 3 to 5%కి ఎంట్రీ చేస్తే అప్పుడు మనకి యురేనియం 235 మాలిక్యూల్స్ యాటమ్స్ ఎక్కువ అవుతాయి ఇన్ కాన్సన్ట్రేషన్. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఉన్న తక్కువ న్యూట్రాన్స్ అయినా కానీ మనకి ఈ రియాక్షన్ సస్టైన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సో అలాగే హెవీ వాటర్ ఉంది. హెవీ వాటర్లో ఏమవుతుందంటే ఈ డిటిఓలో ఇది జనరల్గా న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకోదు. ఇది జస్ట్ న్యూట్రాన్ యొక్క స్పీడ్ తగ్గిస్తుంది, ఇది స్పీడ్ని మాత్రమే తగ్గిస్తుంది. సో అప్పుడేంటంటే మనకి ఎక్కువ నెంబర్, సపోజు 100 న్యూట్రాన్స్ ఉంటే 1 or 2 మిస్ అయిపోయినా మోస్ట్లీ 98% న్యూట్రాన్స్ మనకి స్టిల్ ఉంటాయి అన్నమాట, అబ్జర్వ్ కావు. సో ఈ 98% న్యూట్రాన్ ఉన్నప్పుడు మనకి న్యాచురల్ యురేనియం వాడుకున్నా కానీ న్యాచురల్ యురేనియం ఉన్న ఈ 0.7% ఏదైతే ఉందో యురేనియం 235 దీన్ని హిట్ చేయడానికి ఇవి సరిపోతాయి అన్నమాట. సపోజు ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇంకా నేను దీన్ని కొంచెం సింప్లిఫై చేసి, సపోజు 100%లో మనకి 0.7% మాత్రమే యురేనియం 235 ఉందని చెప్పాం. సో సపోజు ర్యాండమ్గా ఒక 100 యురేనియం యాటమ్స్ తీసుకుంటే ఇవి 100 అనుకోండి. ఇందులో మనకి యురేనియం 235 ఎంత ఉంది, జస్ట్ 0.7%. అంటే 1000లో 7% అంటే 100లో 7% అంటేనే 7, మళ్ళీ ఆ 7లో కూడా మనకి 0.7%. సో ఎంత తక్కువ ఉందనుకుంటే అంత తక్కువ ఉన్నట్టు. దాదాపు మనకి 100లో
ఒకటి మాత్రమే, అంటే రఫ్గా 100లో ఒకటి మాత్రమే యురేనియం 235. రిమైనింగ్ 99 ఏంటి? యురేనియం 238. సపోజ్ మనం 100 న్యూట్రాన్స్ పంపించాం అనుకోండి. ఈ 100 న్యూట్రాన్స్ పంపిస్తే దీంట్లో పాసిబిలిటీ ఏంటి? 1 న్యూట్రాన్కి మాత్రమే యురేనియం 235 తగులుతుంది. మిగతా 99కి ఏం తగులుతుంది? యురేనియం 238 హిట్ అవుతుంది. సపోజ్ మనకి మనం ఇక్కడ హెవీ వాటర్ వాడలేదు. హెవీ వాటర్ వాడకుండా నార్మల్ వాటరే వాడాం. నార్మల్ వాటర్ ఏంటి? నార్మల్ వాటర్కి 100 న్యూట్రాన్స్ ఉంటే ఇవి కొన్ని అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పాను. అబ్జర్వ్ చేసుకుంది సపోజ్ ఒక 5 అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి, 95 ఉంటాయి. ఈ 95 వెళ్ళి ఇక్కడ ఉన్న 100 యురేనియం యాటమ్స్ హిట్ చేసినప్పుడు అందులో ఒకటి మాత్రమే కదా యురేనియం 235. మిగతా 99 ఏంటి? యురేనియం 238 కదా. అంటే ఈ 100లో పొరపాటుని 95 వెళ్ళి యురేనియంని 238ని హిట్ చేసినాయి అనుకోండి. ఒక 4 తక్కువ ఉన్నా కానీ 99లో 95 పోతే ఇంకా 4 అసలు యురేనియం 238 మిగిలిపోద్ది. అనుకోని ఛాన్స్లో యురేనియం 235 ఒక్కటి కూడా హిట్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది? ఈ రియాక్షన్ ముందుకు వెళ్ళదు. ఎందుకంటే యురేనియం 238 ఏం చేస్తుంది? ఈ 95 న్యూట్రాన్స్ని తీసుకొని ఇది ప్లూటోనియం 239గా కన్వర్ట్ అయితే తప్ప యురేనియం 238 బ్రేక్ అయ్యి మనకి ఎనర్జీ రాదు. ఖచ్చితంగా ఒక్కటైనా కానీ యురేనియం 235ని బ్రేక్ చేయాలి. సో అంటే యురేనియం 235 ఒకటన్నా బ్రేక్ చేయాలన్నప్పుడు మనకి ఇక్కడ ఈ న్యూట్రాన్ నెంబర్ ఎక్కువ ఉండాలి. న్యూట్రాన్స్ 100కు 100 ఉంటే మనకి 100కు 100 ఉంటాయి కాబట్టి ఒకటన్నా దీన్ని హిట్ చేస్తుంది, మిగతా 99 దీన్ని హిట్ చేసినా కానీ. మనకి న్యూట్రాన్ నెంబర్ తక్కువ ఉందనుకోండి, అప్పుడేం చేయాలి? కనీసం యురేనియం 235 నెంబర్ పెరగాలి. సపోజు ఇక్కడ 95 ఉన్నాయి, మనకి యురేనియం 235 సపోజు 5 ఉండి ఇవి 95 ఉన్నాయి అనుకోండి, లేదంటే ఇవి 6 ఉండి ఇవి 94 ఉన్నాయి అనుకోండి. అంటే 95 ఉన్నప్పుడు 95 దీన్ని హిట్ అయినా ఒకటి మిగులుతుంది కాబట్టి 95 ఉన్నాయి కాబట్టి సపోజ్ 95 ఉన్నాయి, మనకి ఎన్రిచ్ చేసాం. ఎన్రిచ్ చేసి యురేనియాన్ని 6% తీసుకొచ్చాం. యురేనియం 235 6% అంటే ప్రతి 100లో 6 ఉంటాయి అనుకోండి. మిగతా 94 యురేనియం 238 మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 94లో 94 హిట్ అయినా స్టిల్ ఇంకొకటి లెఫ్ట్ ఉంటుంది కాబట్టి అది వెళ్ళైనా యురేనియం 235 హిట్ చేయొచ్చు. అంటే మనకి ఇక్కడ యురేనియం 235 ఎన్రిచ్మెంట్ చేసినప్పుడు ఏంది? ఇక్కడ న్యూట్రాన్స్ కొన్ని తక్కువ ఉన్నా పర్లేదు. న్యూట్రాన్స్ తక్కువ ఉన్నా పర్లేదు అంటే ఇక్కడ నార్మల్ వాటర్ ఉన్నా పర్లేదు. అట్లా కాకుండా ఇందాక ఇక్కడ చెప్పినట్టు సపోజు 100 కావాలి. ఎందుకు? ఇక్కడ ఒక యురేనియం 235 మాలిక్యూల్ ఉంది, ఇక్కడ 99 యురేనియం 238 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇక్కడ 100 ఉంటే కానీ ఈ యురేనియం 235ని అది హిట్ చేయలేదు. 100కు 100 ఉండాలంటే మనం ఏదైతే మోడరేటర్ వాడతామో అది న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకోలేదు. అందుకని మనం ఇక్కడ హెవీ వాటర్ని వాడుతున్నాం. ఇక్కడ మనం ఎన్రిచ్ చేసాం, ఎన్రిచ్ చేసి 6%కి పెంచాం. 6%కి పెంచాం కాబట్టి ఆ 100కు 100 న్యూట్రాన్స్ లేకపోయినా పర్లేదు, ఒక 5 వాటర్ అబ్జర్వ్ చేసుకున్నా కానీ స్టిల్ మనకి రియాక్షన్ హెల్ప్ అవుతుంది. అట్లా ఈ 5 ఎవరు అబ్జర్వ్ చేసుకున్నా అంటే నార్మల్ వాటర్. సో మీకు ఇక్కడ ఒకటి అర్థం కావాలి, హెవీ వాటర్ వాడినప్పుడు ఒక్కటి కూడా ఇది న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకోవట్లేదు కాబట్టి మనం ఒక న్యాచురల్ యురేనియం వాడినా తప్పులేదు. కానీ ఎప్పుడైతే మనం నార్మల్ వాటర్ వాడుతున్నామో నార్మల్ వాటర్ కొన్ని న్యూట్రాన్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకు ఖచ్చితంగా ఇక్కడ ఎన్రిచ్డ్ యురేనియంను మాత్రమే మనం వాడాలన్నమాట. సో అంత డీప్గా అవసరం లేదు, కానీ మీకు సబ్జెక్ట్ మీద ఇంకా కొంచెం క్లారిటీ వస్తుందని ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. జస్ట్ వినండి, కానీ ఇంత మీరు రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సో దాని మీనింగ్ ఇక్కడ లైట్ వాటర్ ఏదైతే ఉందో అది గ్రేటెడ్ స్లోయింగ్ అనమాట. కానీ కొన్ని న్యూట్రాన్స్ అది అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనం లైట్ వాటర్ వాడిన దగ్గర ఖచ్చితంగా ఎన్రిచ్డ్ ఫ్యూయల్ వాడాల్సిందే. అదే హెవీ వాటర్ అనుకోండి, ఇది న్యూట్రాన్స్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి మనకి ఇక్కడ న్యాచురల్ యురేనియం కూడా వర్క్ అవుతుంది. గ్రాఫైట్ అనేది జనరల్గా ఇది సాలిడ్ కాబట్టి ఇక్కడ వాటర్ ఏమి ఉండదు, ఇది కూడా స్లో చేస్తుంది అనమాట ఏవైతే ఉన్నాయో. సో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఇక్కడ అసలు మోడరేటర్ అని వాడడం, అది మీకు తర్వాత క్లాస్లో కూడా చెప్తాను అనమాట. సో లైట్ వాటర్ ఉన్నప్పుడు ఎందుకు ఎన్రిచ్ వాడాలనేది ఒకసారి మీరు వీడియో అర్థం కాకపోయినా ఒకసారి వెనక్కి వెళ్ళి 5 minutes మళ్ళీ చూడండి. హెవీ వాటర్ ఉన్నప్పుడు న్యాచురల్ యురేనియం వర్క్ అవుతుంది, లైట్ వాటర్ ఉన్నప్పుడు ఎన్రిచ్ ఫ్యూయల్ అనమాట. నేను బేసిక్స్ మీద ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే ఇవి ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఆ రియాక్టర్స్లో ఏ ఫ్యూయల్ వాడతాం, ఏ మోడరేటర్ వాడతాం, ఏ కూలెంట్ వాడతాం అన్న దగ్గర ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వరని కొంచెం స్ట్రెస్ చేసి చెప్పాల్సి వస్తుంది.
సో నెక్స్ట్ కూలెంట్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కూలెంట్ అన్నమాట. సో కూలెంట్ని ఇక్కడ మనం కూలెంట్ ఏదో వాడతాం అనేది థర్డ్ అనమాట. సో మనం ఫ్యూయల్ చూసాం, ఫ్యూయల్లో మనకి న్యాచురల్ ఎన్రిచ్డ్ చూసాం, దాని తర్వాత మోడరేటర్లో ఎందుకు లైట్ వాటర్, హెవీ వాటర్, గ్రాఫైట్ అనే టైప్స్ చూసాం. నెక్స్ట్ కూలెంట్ అనమాట. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కూలెంట్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే ఈ న్యూక్లియర్ రియాక్టర్ కోర్లో జనరేట్ అయిన హీట్ని తీసుకెళ్ళి అది స్టీమ్గా కన్వర్ట్ చేయడానికి, ఈ టర్బైన్ని రొటేట్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. మీకు జనరల్గా ఈ 3D పిక్చర్లో కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఈ 3D పిక్చర్ మీరు చూస్తుంటే సో ఈ 3D పిక్చర్లో ఏదైతే ఈ బ్లూ కలర్ ఇలా రొటేట్ అవుతుందో ఇది మనకి కూలెంట్ అనమాట. మీరు చూస్తే ఇక్కడ స్టీమ్ జనరేటర్ అని ఉంది. ఈ స్టీమ్ జనరేటర్ ఏదైతే ఉందో ఈ స్టీమ్ జనరేటరు ఈ కూలెంట్ ఏదైతే హీట్ తీసుకొస్తుందో ఈ కూల్ ఇక్కడికి వచ్చినప్పుడు హీట్ జనరేటర్లో ఇక్కడ నుంచి స్టీమ్ జనరేటర్లో స్టీమ్ జనరేట్ అయ్యి ఆ స్టీమ్ వెళ్ళి ఇక్కడ టర్బైన్ తిప్పుతుంది. టర్బైన్ తిప్పినప్పుడు ఆ జనరేటర్లోంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. మళ్ళీ ఆ స్టీమ్ కండెన్స్ అయ్యి మళ్ళీ వాటర్ లాగా స్టీమ్ జనరేటర్లోకి వస్తుంది. మళ్ళీ స్టీమ్ జనరేటర్లోకి వాటర్ లాగా వచ్చినప్పుడు మళ్ళీ కూలెంట్ ఏదైతే ఉందో అది హీట్ని తీసుకురావడం వల్ల ఆ హీట్ మళ్ళీ తీసుకొని అది స్టీమ్గా జనరేట్ అయ్యి మళ్ళీ టర్బైన్ తిప్పుతుంది. ఇది ఒక సర్కిల్ లాగా అనమాట. ఇది ఒక సర్కిల్. మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్ కోర్ మీకు ఏవైతే ఈ లైన్స్ లాగా కనిపిస్తున్నాయో రాడ్స్ లాగా, ఈ రాడ్స్లోనే మనకి ఏదైతే ఫ్యూయల్ ఉంటుందో ఆ ఫ్యూయల్ ఉంటుంది. దాని లోపలే మనకి మోడరేటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ రియాక్షన్ ఈ ఫ్యూయల్ రాడ్స్లో జరిగినప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ జనరేట్ అయినప్పుడు మీకు ఏదైతే ఇక్కడ మూవ్ అవుతా కనిపిస్తుందో అది కూలెంట్ అనమాట. ఆ కూలెంట్ ఎప్పుడైతే ఈ కోర్లోంచి వచ్చినప్పుడు ఆ కోర్లో ఉన్న హీట్ తీసుకొచ్చి ఈ స్టీమ్ జనరేటర్లో ఆ స్టీమ్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇది మీకు ఈ ప్రెసిడెన్స్ హెవీ వాటర్ రియాక్టర్ వీటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకొక కంటిన్యూస్లో క్లాస్లో మళ్ళీ వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో మీకు కూలెంట్ అంటే అర్థమైంది. సో కూలెంట్లో మనం ఏమేమి వాడతాం అనేది ఇక్కడ పాయింట్ అనమాట. కూలెంట్లో మనం లైట్ వాటర్ వాడతాం, హెవీ వాటర్ వాడతాం, ఇక్కడ ఎక్స్ట్రాగా లిక్విడ్ సోడియం వాడతాం, హీలియం వాడతాం, అలాగే మోల్టెన్ సాల్ట్ వాడతాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీకు లైట్ వాటర్ మోడరేటర్లో వచ్చింది, ఇక్కడ కూలెంట్లో వచ్చింది. హెవీ వాటర్ కూడా అక్కడ మోడరేటర్లో వచ్చింది, ఇక్కడ కూలెంట్లో వచ్చింది. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక రియాక్టర్లో మోడరేటరు కూలెంటు రెండు ఒకటే అవ్వచ్చు, సేమ్ అవ్వచ్చు. కొన్ని రియాక్టర్స్లో ఈ మోడరేటరు కూలెంటు డిఫరెంట్ అవ్వచ్చు అనమాట. సో అవి మనం నెక్స్ట్ స్టడీ చేస్తాం. సో కూలెంట్ అనేటప్పుడు ఇక్కడ లైట్ వాటర్ వస్తుంది. సో మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే హెవీ వాటర్ జనరల్గా రియాక్టర్స్లో దేనిగా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మోడరేటర్, ఓన్లీ కూలెంట్, బోత్ మోడరేటర్ అండ్ కూలెంట్, ఇట్లా క్వశ్చన్స్ అడగవచ్చు. సో మనకు అక్కడ లైట్ వాటర్, హెవీ వాటర్తో పాటు గ్రాఫైట్ ఉంటే మోడరేటర్గా, మన కూలెంట్లో లైట్ వాటర్, హెవీ వాటర్, అలాగే లిక్విడ్ సోడియము, హీలియము, మోల్టెన్ సాల్ట్, ఇవన్నీ వేరు వేరే రియాక్టర్స్లో మనం వాడే కూలెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రెసిడైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ తీసుకుందాం అనుకోండి, నెక్స్ట్ మీకు వస్తుంది. అందులో ఈ మోడరేటర్ ఏదైతే ఉందో అది మనకి హెవీ వాటర్ ఉంటుంది, అంటే తెలుగులో చెప్పాలంటే భారజలం అంటారు. అలాగే కూలెంట్ కూడా అక్కడికి హెవీ వాటరే ఉంటుంది అన్నమాట. కానీ మనం ఏదైతే ఈ అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఉంది థర్డ్ స్టేజ్లో, మనకి న్యూక్లియర్ స్టేజ్ ప్రోగ్రామ్, ఇండియాస్ న్యూక్లియర్ స్టేజ్ ప్రోగ్రాంలో థర్డ్ స్టేజ్లో ఇది వస్తుంది అనమాట. అక్కడికి మనకి మోడరేటరు హెవీ వాటర్ వచ్చిన కూలెంట్ మళ్ళీ నార్మల్ వాటర్ వస్తుంది అనమాట, లైట్ వాటర్. సో అట్లా ఒక్కొక్క రియాక్టర్లో కూలెంట్ ఒకలాగా, మోడరేటర్ ఒకలాగా ఉంటాయి. మనకి ఇన్ జనరల్గా కూలెంట్స్ ఎన్ని టైప్స్ అంటే లైట్ వాటర్ ఒకటి, హెవీ వాటర్ ఒకటి, అలాగే లిక్విడ్ సోడియం, హీలియం, మోల్టెన్ సాల్ట్ అనమాట. సో నెక్స్ట్ ఎందుకు మనకి ఇప్పుడు ఇండియాలో సపోజు ఒక 24 మనకి రియాక్టర్స్ జనరల్గా ఆ టైప్లో ఉంటే మనకి మోస్ట్లీ ఈ ప్రెసిడైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్సే ఉంటాయి. ఎందుకు? దీనికి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఉందన్నమాట. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మనం ఎప్పుడైతే హెవీ వాటర్ అంటే భారజలం మోడరేటర్గా వాడుతున్నామో అక్కడ మనం న్యాచురల్ యురేనియంని వాడుకోవచ్చు అనమాట. దీన్ని ఎన్రిచ్మెంట్ చేసే ప్రాసెస్ ఉంటుంది. ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ అంటే ఏంటి? న్యాచురల్ యురేనియం ఉన్న ఈ 0.7% యురేనియం 235ని మనం పెంచక్కర్లేదు. ఈ 0.7% యురేనియం 235తోనే
మనం రియాక్షన్ కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటి, ఫస్ట్ ఇండియాకి యురేనియం తక్కువ ఉంది. సో యురేనియం తక్కువ ఉండడంతో పాటు మనం ఏం చేసాము, 1974లో స్మైలింగ్ బుద్ధ అని పోఖ్రాన్లో మనం ఈ టెస్ట్ చేసాము అనమాట, న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు మనకేంటంటే నెక్స్ట్ ఎన్ఎస్జి ఫామ్ అయింది. 1975లోనే ఈ న్యూక్లియర్ సప్లై గ్రూప్ అంటారు, ఇది ఫామ్ అయింది. ఇది ఫామ్ అవడం వల్ల ఏంటంటే మనకి యురేనియం సప్లై చేయటం దాని మీద కొన్ని ఆంక్షలు విధించింది అనమాట. దాంతోపాటు మనం ఈ న్యూక్లియర్ని ఏదైతే యురేనియంని ఎన్రిచ్మెంట్ చేయడం కూడా మనకు చాలా కాస్ట్లీ అయిపోతుంది. సో ఇండియా ఏమి ప్లాన్ చేసిందంటే మనము న్యాచురల్ యురేనియంతోనే మనం రియాక్టర్ బిల్డ్ చేయాలి. సో న్యాచురల్ యురేనియంతో రియాక్టర్ బిల్డ్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి, మనకి ఎన్రిచ్మెంట్ అవసరం లేదు, కానీ మనకి హెవీ వాటర్ తయారు చేయడం కావాలన్నమాట. హెవీ వాటర్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, నార్మల్ వాటర్కి హెవీ వాటర్కి మీరు డిఫరెన్స్ ముందే చూసి గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఈ హెవీ వాటర్ని తయారు చేస్తే సరిపోతుంది. అలాగే మనకి ఏదైతే యురేనియం మనకి జార్ఖండ్లో కానీ లేకపోతే కొన్ని చోట్ల మనకి ఏదైతే యురేనియం దొరుకుతుందో ఆ న్యాచురల్ యురేనియంని వాడుకుంటేనే ఈ హెవీ వాటర్ ఒకటి తయారు చేసి మనం రియాక్టర్ని బిల్డ్ చేయొచ్చు. సో అట్లా బిల్డ్ చేయడానికి మనకి ఓన్లీ ఈ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ మాత్రమే ఇండియాకు ఉన్న ఆ రోజు టెక్నాలజీకి ఇది ఒకటే పాసిబుల్ అయిందనమాట లార్జ్ స్కేల్లో చేయడానికి. సో ఇక్కడ హెవీ వాటర్ అన్నది మనకు అందుకే వచ్చింది. హెవీ వాటర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం వాడే ఫ్యూయల్ ఈ న్యాచురల్ యురేనియం అంటే ఎన్రిచ్డ్ కాకుండా న్యాచురల్గా దొరికే యురేనియంనే మనకు వాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ప్రెజరైజ్ హెవీ వాటర్ రియాక్టర్ని మనం చాలా కాన్షియస్గా ఇది చేద్దామని కాదు, ఆ రోజున్న ఇంటర్నేషనల్గా ఉన్న రాజకీయ పరిస్థితులకి మనం యురేనియం ఎన్రిచ్మెంట్ చేసే కెపాసిటీ మనకు లేదు. సో మనం ఈజీగా ఏదైనా చేయగలిగితే అదేంటంటే హెవీ వాటర్ని తయారు చేసుకోవడమే. హెవీ వాటర్ తయారు చేసినప్పుడు మనకి న్యాచురల్ యురేనియంని కంపల్సరీగా వాడాలి, ఎన్రిచ్మెంట్కి అవకాశం లేదు. సో ఎన్రిచ్మెంట్కి అవకాశం లేదు కాబట్టి న్యాచురల్ యురేనియంని వాడినప్పుడు మనకు కంపల్సరీగా హెవీ వాటర్ వాడాలి. కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్లో మనం తప్పగా ఈ ప్రెజరైజ్ హెవీ వాటర్ రియాక్టర్ని తయారు చేసి నెక్స్ట్ స్టేజ్లో వాడుకోవడం చేసామన్నమాట. ఆ ప్రెజరైజ్ హెవీ వాటర్ రియాక్టర్ని బేస్ చేసుకొని సెకండ్ స్టేజ్లో మనకి ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఇవి అట్లా ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్లో మనకి ప్లూటోనియం 239 ఒకటి ఫామ్ అవుతుంది, అవి చెప్దాం. సో ఇక్కడ ఏంటంటే ఆ రోజున్న ఇంటర్నేషనల్ పరిస్థితుల వల్ల రాజకీయాల వల్ల ఇండియా అనేది ఈ ప్రెజరైజ్ హెవీ వాటర్ రియాక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి చేయాల్సిన పరిస్థితి అనమాట. సో మనం ఈ రియాక్టర్స్లో టైప్స్లో ఫస్ట్ డిస్కస్ చేస్తూ మనకి ఈ బాయిలింగ్ వాటర్ రియాక్టర్ వస్తుంది. సో మనకి జనరల్గా ఈ వాటర్ రియాక్టర్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకటి బాయిలింగ్ వాటర్ రియాక్టర్, రెండు ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్, రెండు ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. మనకి ఈ జనరల్గా ఈ త్రీ టైప్స్ ఉంటాయి. వాటి డిఫరెన్స్ కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను. మీరు ఎప్పుడైనా రియాక్టర్ అన్నప్పుడు ఆ డిఫరెన్సెస్ అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 ఫ్యూయల్, మోడరేటర్, కూలెంట్ అనమాట. సో బాయిలింగ్ వాటర్లో మనం వాడే ఫ్యూయల్ ఏంటి, ఎన్రిచ్డ్ యురేనియం. మీకు ఒకటే గుర్తు రావాలి, ఎన్రిచ్డ్ యురేనియం వాడుతున్నామంటే మనకు అక్కడ మోడరేటర్ ఖచ్చితంగా లైట్ వాటర్ ఉండాలి. సో మీకు ఇక్కడ ఎన్రిచ్డ్ యురేనియం, మోడరేటర్ ఏమో లైట్ వాటర్ అనమాట. మీకు డౌట్ రావచ్చు, మరి ఇక్కడ కూలెంట్ లేదా అని. ఇక్కడ కూలెంట్ లేదనమాట. ఎందుకు కూలెంట్ లేదు అనేది మీకు చూపిస్తాను. సో ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్లో ఇది రియాక్టర్ మధ్యలో మీకు కొంచెం రెడ్ షేడ్లో కనిపిస్తున్నది ఎన్రిచ్డ్ యురేనియం అనమాట. సో ఇక్కడ మొత్తం ఇక్కడ ఎన్రిచ్డ్ యురేనియం నుంచి మనకి ఇక్కడెక్కడ కానీ స్టీమ్ జనరేటర్ మీకు కనపడట్లేదు. సపోజ్ మీరు ప్రెజరైజ్ హెవీ వాటర్ రియాక్టర్ చూసినా మనకి మధ్యలో ఈ థర్డ్ పోర్షన్ ఒకటి కనిపిస్తూ ఉంది స్టీమ్ జనరేటర్ అని. లేదు మీరు ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ చూసినా మనకి ఇక్కడ మధ్యలో ఇంకొకటి స్టీమ్ జనరేటర్ అని కనిపిస్తుంది. కానీ మీరు ఇక్కడ ఎప్పుడైతే బాయిలింగ్ వాటర్ చూసారో మీకు 2 మాత్రమే కనిపిస్తున్నాయి, మధ్యలో మీకు ఎక్కడ కానీ స్టీమ్ జనరేటర్ కనపడట్లేదు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏదైతే లోపల కోర్ ఉందో, మీకు ఇక్కడ ఏదైతే కోర్ ఉందో లోపలే వాటర్ హీట్ అయిపోయి స్టీమ్గా అక్కడే కన్వర్ట్ అయిపోయి ఆ స్టీమ్ వచ్చేసి డైరెక్ట్గా మన టర్బైన్ని తిప్పుతుంది. స్పెసిఫిక్గా మనకి మళ్ళీ ఇక్కడ స్టీమ్ జనరేటర్ అనేది సపరేట్గా లేదు. ఎందుకంటే వాటర్ అనేది రియాక్టర్లోనే కోర్లోనే ఎప్పుడైతే వేడవుతుందో ఆ వేడైన వాటర్ స్టీమ్గా అక్కడే కన్వర్ట్ అయిపోయి వచ్చి టర్బైన్ తిప్పుతుంది అనమాట. సో అందుకని మనకి డయాగ్రామ్లో ఎక్కడ సపరేట్గా మనకి కూలెంట్ అని చూపించకుండా అంటే స్టీమ్ జనరేటర్ లేదు. కానీ ఇక్కడ కూలెంట్ ఏంటంటే మళ్ళీ లైట్ వాటరే అనమాట. సో కాకపోతే లైట్ వాటర్ అనేది జనరల్గా మనకు అక్కడ కూలెంట్ కోర్లో నుంచి ఆ హీట్ని తీసుకొచ్చి స్టీమ్ జనరేటర్లో స్టీమ్ తయారు చేస్తుంది. మనకి ఈ బాయిలింగ్ వాటర్లో మనకి ఎక్కడ కానీ స్టీమ్ జనరేటర్ లేదు.
బాయిలింగ్ వాటర్ రియాక్టర్లో స్టీమ్ జనరేటర్ లేదు, ఎందుకంటే ఈ వాటర్ డైరెక్ట్గా కోర్లోనే బాయిల్ అయిపోతుంది కాబట్టి అక్కడ నుంచి అది స్టీమ్గా కన్వర్ట్ అయ్యి వచ్చి దీన్ని రొటేట్ చేస్తుంది. సో మీకు బాయిలింగ్ వాటర్ రియాక్టర్ అనగా ఫస్ట్ గుర్తు రావాల్సింది ఫ్యూయల్ ఏంటి. ఫ్యూయల్ చూశారు, ఎన్రిచ్డ్ యురేనియం. ఎన్రిచ్డ్ యురేనియం ఫ్యూయల్ ఉన్నప్పుడు అక్కడ మోడరేటర్ ఏమవుతుందంటే లైట్ వాటర్ అవుతుంది. ఇక్కడ కూలెంట్ కూడా మనకి లైట్ వాటర్ అయింది. సో మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే బాయిలింగ్ వాటర్ రియాక్టర్ అన్నప్పుడు ఫ్యూయల్ ఏంటి, మోడరేటర్ ఏంటి, కూలెంట్ ఏంటి. మన గ్రూప్ 2 ఎగ్జామ్కి అంతవరకు సరిపోతుంది అనమాట. సో జనరల్గా ఇండియాలో ఫస్ట్ బిల్డ్ చేసిన ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏంటంటే ఈ తారాపూర్ అనమాట. ఫస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఈ తారాపూర్లో చేసిన ఫస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్లో కూడా మనం ఈ బాయిలింగ్ వాటర్ రియాక్టరే వాడామన్నమాట. సో ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినప్పుడు బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు. స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఇండియాలో ఫస్ట్లో డెవలప్ చేసిన ఇనిషియల్ స్టేజ్లో డెవలప్ చేసిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో మనం ఇది వాడామని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. సో అప్పుడు మనకి అది ఒక క్వశ్చన్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఆ స్టేజ్లో వాడామా వాడలేదా. సో ఇంత కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎక్కడ తారాపూర్లో వాడింది ఏంటి, బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్. మీకు జపాన్లో జరిగిన ఈ ఫుకుషిమా న్యూక్లియర్ యాక్సిడెంట్ గుర్తుంటుంది కదా, దాంట్లో కూడా ఈ బాయిలింగ్ వాటర్ రియాక్టర్సే వాడారనమాట. సో నెక్స్ట్ ఈ ప్రెసిడెన్స్ హెవీ వాటర్ రియాక్టర్. ఇందులో సింపుల్ ఏదైనా మీరు రియాక్టర్ చూసినప్పుడు మీకు గుర్తుండాల్సిన 3: ఫస్ట్ది ఫ్యూయల్, 2 మోడరేటర్, 4ది కూలెంట్ అనమాట. ఇక్కడ మోడరేటర్ ఏంటి, హెవీ వాటర్. కూలెంట్ ఏంటి, హెవీ వాటర్. కానీ హెవీ వాటర్ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా న్యాచురల్ యురేనియం ఉండాలి. సపోజు హెవీ వాటర్ కాకుండా నార్మల్ వాటర్, లైట్ వాటర్ ఉందనుకోండి, మనకు అక్కడ ఎన్రిచ్డ్ యురేనియం ఉండాలి. ఈ లింక్ మీరు గుర్తుపెట్టుకోండి. ఆ లింక్ ఎందుకనేది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఈ మోడరేటర్, కూలెంట్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ 2 హెవీ వాటర్ అయినాయి అనమాట. సో ఈ ప్రెసిడెన్స్ హెవీ వాటర్ రియాక్టర్లో జనరల్గా మనకి ఈ కెనడా మనకి రియాక్టర్స్ని బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. కెనడా హెల్ప్తో మనం డెవలప్ చేసిన రియాక్టర్ పేరు క్యాండు. సో ఇది ఎప్పుడైతే మనం పోఖ్రాన్ టెస్ట్లో టెస్ట్ చేసామో రష్యా మన మీద శాంక్షన్స్ పెట్టినప్పుడు కెనడా మనకి విత్డ్రా చేసుకుంటుంది. కానీ మనం అప్పటికే వాళ్ళ టెక్నాలజీని కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కాబట్టి మనం ఇండిజినైజ్డ్గా ఫస్ట్ డెవలప్ చేసిన ఇవి ఈ రావత్ బాటా ఏదైతే రాజస్థాన్లో పవర్ ప్లాంట్ ఉందో దాంట్లో మనం ఈ ప్రెసిడెన్స్ హెవీ వాటర్ రియాక్టర్స్ తయారు చేసి అక్కడ ఫస్ట్ టైం అక్కడ పెట్టామన్నమాట. సో మీకు ఈ ప్రెసిడెన్స్ హెవీ వాటర్ రియాక్టర్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఇది నార్మల్ న్యూక్లియర్ రియాక్టర్ ఇలా వర్క్ అవుతుంది అనుకుంటే మీకు ఇక్కడ రాడ్స్లా కనిపిస్తున్నాయి ఏవైతే ఉన్నాయో ఇవి మనకి న్యూక్లియర్ ఫ్యూయల్ ఉన్న రాడ్స్ అనమాట. ఈ న్యూక్లియర్ ఫ్యూయల్లో ఉన్న రాడ్స్ ఇప్పుడు వీటిలో ఏముందంటే మనది ప్రెసిడెన్స్ హెవీ వాటర్ కాబట్టి ఇక్కడ మనకి న్యాచురల్ యురేనియం ఉంది. ఇక్కడ మనం వాడుతున్న మోడరేటర్ మనకి ఈ డయాగ్రామ్ క్లియర్గా కనపడట్లేదు, అది కావాలంటే వేరే డయాగ్రామ్ ఒకసారి మీరు గూగుల్ చేసుకున్న మోడరేటర్ అనేది కనపడతా ఉంది. సో ఇక్కడ మనకి మోడరేటర్ కూడా హెవీ వాటర్ అనమాట. ఏదైతే ఈ బ్లూ కలర్లో మీకు అక్కడ నుంచి ఇక్కడికి సర్క్యులేట్ అవుతుందో అది కూలెంట్ అనమాట. సో అది కూడా ఇక్కడ హెవీ వాటరే. ఈ హెవీ వాటర్ ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ రాడ్ మధ్యలో ఉంచి అది ట్రావెల్ అయినప్పుడు అది ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ద హీట్ని కలెక్ట్ చేసుకొని వచ్చి ఈ స్టీమ్ జనరేటర్లో ఆ హీట్ని యూజ్ చేసుకొని స్టీమ్గా జనరేట్ చేస్తుంది అనమాట. నార్మల్గా ఏదైతే వాటర్ ఉందో సపోజ్ మన దగ్గర ఇంట్లో మీరే ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని దాన్ని కంప్లీట్గా మనం హీట్ చేస్తుంటే ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి మనకి దాంట్లో నుంచి ఒక స్టీమ్ ప్రొడ్యూస్ అయ్యింది, ఆవిరి. ఆ ఆవిరికి విపరీతమైన ఎనర్జీని క్యారీ చేసే ఎనర్జీ ఉంటుంది. సో ఆ స్టీమ్ ఎప్పుడైతే వెళ్ళిందో అది ఇక్కడ దానికి ఉన్న దీంతో ఆ టర్బైన్ తిప్పుతుంది. ఎప్పుడైతే టర్బైన్ తిరిగిందో మనకు ఎలక్ట్రిసిటీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టీమ్ అనేది వాటర్, అది వాటర్ని స్టీమ్గా కన్వర్ట్ చేయాలి. వాటర్ స్టీమ్గా కన్వర్ట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంది, హీట్. ఆ హీట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏదైతే ఈ కూలెంట్ ఉందో ఆ కూలెంట్ ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ మధ్యలో నుంచి రావడం వల్ల ఆ న్యూక్లియర్ రియాక్టర్లో అప్పటికే ఉన్న ఎనర్జీని, హీట్ని అది అబ్జర్వ్ చేసుకొని ఈ నార్మల్ వాటర్కి ఆ హీట్ని ఎక్స్చేంజ్ చేస్తుంది అనమాట. సో ఇది జనరల్గా ప్రెసిడెన్స్ హెవీ వాటర్ రియాక్టర్. సో మీకు ఏం గుర్తుండాలి, ఈ ఫ్యూయల్ రాడ్స్లో ఉన్న ఫ్యూయల్ ఏంటి, న్యాచురల్ యురేనియం. ఈ తిరిగే మోడరేటర్ ఏంటి, ఇదేమో హెవీ వాటర్. అలాగే ఆ మోడరేటర్ హెవీ వాటర్, కూలెంట్ హెవీ వాటర్ అనమాట. సో మనకి ఇది ఇంపార్టెంట్ ప్రెసిడెన్స్ హెవీ వాటర్, ఎందుకంటే మనం ఎక్కువ ఏవైతే వాడుతున్నామో వాటిల్లో మనకి ఎక్కువ ఉన్నది ఈ ప్రెసిడెన్స్ హెవీ వాటర్ రియాక్టర్ అనమాట. సో మనకి ఇక్కడ ఏవైతే రాడ్స్ కనిపిస్తున్నాయో సపోజ్ వీటిల్లో ఉన్న యురేనియం అయిపోయింది అనుకోండి, జనరల్గా ఏంటంటే వేరే రియాక్టర్స్లో ఈ యురేనియంని మళ్ళీ ఈ ఫ్యూయల్ రాడ్స్లో నింపాలంటే
మనం మొత్తం ప్లాంట్ని షట్ డౌన్ చేసి ఈ రాడ్స్ని బయటికి తీసుకొచ్చి దాంట్లో మళ్ళీ ఫ్యూయల్ నింపాల్సిన పరిస్థితి అనమాట. కానీ ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు ఏమవుతుందంటే ఈ రాడ్స్ని ఈ న్యూక్లియర్ రియాక్టర్ వర్క్ అవుతుండగానే ఇండివిజువల్గా ఈ రాడ్స్ని మనం బయటికి తీసి వాటిలో మళ్ళీ ఫ్యూయల్ కావాలంటే నింపుకోవచ్చు అనమాట. సో మనకి ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో ఫ్యూయల్ బండిల్స్ చేంజ్ చేయడానికి రియాక్టర్ని మనం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. రియాక్టర్ ఓపెన్ ఉన్నప్పుడే మనం ఫ్యూయల్ బండిల్స్ని చేసుకోవచ్చు అనమాట. సో మనకేంటంటే ప్రస్తుతానికి వీటిలో కొన్ని సైజెస్ ఉన్నాయి. 220, 540 మెగావాట్స్, 700 మెగావాట్స్ అని. సో జనరల్గా ఈ 700 మెగావాట్స్ యూనిట్స్ మనకి ఈ కాకరాపర్ 3 and 4లో అలాగే రాజస్థాన్ 7 and 8లో ఉన్నాయన్నమాట. నథింగ్ బట్ ఏంటంటే మన బైక్ కెపాసిటీ 150cc లేకపోతే 200cc అట్లా ఎలా ఉంటుందో ఈ న్యూక్లియర్ కెపాసిటీకి కూడా ఒక దాంట్లో మ్యాక్సిమం 220 మెగావాట్స్ రావచ్చు, కొన్నిట్లో 540, కొన్నిట్లో 700 అనమాట. వీటిలో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇవి అన్నీ ఇండిజినస్గా మనం డెవలప్ చేసుకున్నాయి అనమాట. మనకి ఇంక నెక్స్ట్ది ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్. ఈ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్లో కూడా మనం ఏమేమి ఫ్యూయల్ ఏది వాడుతున్నాం, మోడరేటర్ వాడుతున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. సపోజ్ ఫ్యూయల్ చూస్తే ఎన్రిచ్డ్ యురేనియం ఉంది, మోడరేటర్ చూస్తే లైట్ వాటర్ ఉంది, అలాగే కూలెంట్ కూడా ఇక్కడ లైట్ వాటర్ అనమాట. కానీ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి, మీరు బాయిలింగ్ వాటర్ రియాక్టర్లో చూసారు. బాయిలింగ్ వాటర్ రియాక్టర్లో ఇది కోర్లోనే వాటర్ బాయిల్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్లో ఏదైతే లైట్ వాటర్ ఉందో ఇది ప్రెషరైజ్ అవుతుందని కానీ ఇది బాయిల్ అవ్వట్లేదు. సో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ప్రెషరైజ్డ్ అయితే వాటర్ బాయిల్ కాపాడడం ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. సో మనకి ఇక్కడ ప్రెషర్కి బాయిలింగ్ పాయింట్కి మనం ఒక డిఫరెన్స్ అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. సపోజు మనం ఒక వాటర్ హీట్ చేస్తున్నాం, మనకి పైనుంచి అట్మాస్ఫియర్ ప్రెషర్ ఎక్కడ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడేంటి ఈ వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి చాలా ఎనర్జీ కావాలి, అప్పుడే కానీ ఈ ప్రెషర్ని తట్టుకొని ఇవి ఎవాపరేట్ అవ్వలేవు. సో నార్మల్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ అనుకోండి, నార్మల్ అట్మాస్ఫియర్ దగ్గర మనం ఏదైతే 100 degrees సెంటిగ్రేడ్ అంటామో అది నార్మల్ అట్మాస్ఫియర్ దగ్గర. సపోజు అట్మాస్ఫియర్ ప్రెషర్ పెంచామనుకోండి, అప్పుడు ఏం చేయాలి, 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ బాయిల్ అవ్వదు, మనం దాన్ని ఇంకా పెంచాలి. సపోజు నార్మల్ అట్మాస్ఫియర్ కన్నా తక్కువ ఉందనుకోండి, ఇప్పుడు మనకి 100 degree కూడా అవసరం లేదు, మనకి 90 degrees దగ్గరే అది ఎవాపరేట్ అవుతుంది అనమాట. సపోజు ప్రెషర్ కుక్కర్ అంటాం. ఇక్కడ ప్రెషర్ కుక్కర్ అని ఎందుకు అంటున్నాం, ప్రెషర్ కుక్కర్లో ఆ వాటర్ ఏదైతే 100 degree దగ్గర అది ఎవాపరేట్ అవ్వదు. ఎందుకంటే ఆ వాటర్ ఎవాపరేట్ అవ్వకుండా మనం ప్రెషర్ కుక్కర్లో ఒక రకమైన దాని మీద ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు ఆ వాటర్ మాలిక్యూల్ 100 degrees దగ్గర అది వేడవలేదు కాబట్టి దాని బాయిలింగ్ పాయింట్ పెరిగిద్ది. సపోజు ఆ వాటర్ హీట్ అవ్వాలంటే సపోజ్ దానికి 120 degrees సెంటిగ్రేడ్ కావాలనుకోండి, అంటే వాటర్కి బాయిలింగ్ పాయింట్ పెంచాం కాబట్టి మనకి ప్రెషర్ కుక్కర్లో ఏదైనా తొందరగా కుక్ అవుతుంది. అంటే ఇక్కడ ఏది అలా రిలేషన్ అంటే ప్రెషర్కి టెంపరేచర్కి, అంటే ప్రెషర్ పెంచినప్పుడు టెంపరేచర్ కూడా పెరుగుతుంది. కానీ ఈ 100 degrees దగ్గర అది బాయిల్ అవ్వాల, 120 degree దగ్గర బాయిల్ అయింది. సో అలాగే మనకి ఇక్కడ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ అంటే మనం ప్రెషర్ క్రియేట్ చేయడం వల్ల ఆ వాటర్ అనేది 100 degree కాకుండా సపోజ్ ఇక్కడ 120 అవ్వచ్చు, 300 అవ్వచ్చు, అట్లా ప్రెషర్ పెంచడం వల్ల వాటర్ రియాక్టర్ వానికి ఎక్కువ బాయిలింగ్ పాయింట్ అవసరం అవుతుంది అనమాట. సో అందుకే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వాటర్ అనేది ఇక్కడ బాయిల్ అవ్వకుండా ప్రెషరైజ్ చేస్తున్నాం, ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్. అదే మనకి బాయిలింగ్ వాటర్ రియాక్టర్లో ఏంటి, మనం అక్కడ ప్రెషర్ క్రియేట్ చేయలేదు కాబట్టి వాటర్ నార్మల్గానే బాయిల్ అవుతుంది. సో ఇంత టెక్నికల్ డీటెయిల్స్ మనకు అవసరం లేదు. మీరు రియాక్టర్స్లో గుర్తుపెట్టుకోవాల్సినవి 3 పాయింట్లు. ఫస్ట్ రియాక్టర్ పేరులో మనం వాడుతున్న ఫ్యూయల్, మోడరేటర్, కూలెంట్, ఈ 3 మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ ప్రతి వర్డ్ వచ్చింది కాబట్టి మీకు ఒకసారి అది చెప్తే ఏదన్నా ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ అవుతుందని ఇంటెన్షన్తో చెప్తున్నాం, కానీ అసలు ఎగ్జామ్లో ఇంత డీటెయిల్గా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైనా మనం నేర్చుకునేటప్పుడు మనకు డౌట్ వస్తే అది బ్రెయిన్లో అలాగే ఉండిపోద్ది. సో అది క్లారిఫై చేస్తే మీకు సింపుల్గా ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ ఉంటుందని మీకు చెప్పడం అనమాట. సో మనం దీంట్లో ఇండిజినియస్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ కూడా మనం తయారు చేసి ఆ బార్క్ అనేది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ దాన్ని తయారు చేసి మనం అందరం కామన్గా వినే పేరు ఐఎన్ఎస్ అరిహంత్ సబ్మెరైన్స్, మన డిఆర్డిఓలో కూడా వస్తుంది. మనం ఈ సబ్మెరైన్లో ఎనర్జీ కోసం మనం ఈ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ని పెట్టామన్నమాట. సపోజ్ సింపుల్, మనకి సబ్మెరైన్ ఉంది. జనరల్గా మనకి సబ్మెరైన్కి ఏదో ఒక ఫ్యూయల్ కావాలి. సపోజు అంతకుముందు డీజిల్ కొట్టేవాళ్ళు, డీజిల్ సబ్మెరైన్స్ అవి. సో డీజిల్ సబ్మెరైన్స్ అంటే ఏంటి, సబ్మెరైన్ సముద్రంలోకి వెళ్ళి కింద ఎక్కడో ఒక 500 అడుగులో దాక్కుంది.
డీజిల్ అయిపోయింది, పైకి రావాలి. అది శత్రువులు నిఘా పెట్టడానికి డీజిల్ అయిపోయినప్పుడు పైకి వచ్చినప్పుడు దాన్ని ఈజీగా పట్టేసుకుంటారు. సో సపోజ్ సబ్మెరైన్ ఒక రోజల్లా కింద ఉండాలి. రోజల్లా కింద ఉండాలంటే దానికి ఎనర్జీ, దానికి కావాల్సిన ఎనర్జీ రోజంతా రావాలి. మనం డీజిల్ ఎంతని కొడతాం, ఒక 1000 లీటర్లు 10,000 లీటర్లు కొట్టినా అదే టైం అయిపోద్ది కదా. అట్లా కాకుండా మనం ఈ సబ్మెరైన్స్లోనే ఒక చిన్న న్యూక్లియర్ ప్లాంట్ లాంటిది అరేంజ్ చేస్తే అది కంటిన్యూస్గా దానికి కావాల్సిన ఎనర్జీ ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఆ న్యూక్లియర్ ప్లాంట్లో మనం చదివిన టైప్స్లోనే ఈ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఈ ఐఎన్ఎస్ అరియాంత్లో ఫిక్స్ చేశారనమాట. సో అందుకే మనకి ఇక్కడ అది ఇంపార్టెంట్ పాయింట్. జనరల్గా మనకున్న పాయింట్స్, మనకున్న ఏవైతే ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయో అందులో కుడంకులంలో మనం ఇలాంటి టైప్ ఆఫ్ రియాక్టర్ని చూస్తాం. ఇది మనకి రష్యా హెల్ప్ చేసి ఆ రష్యా పెట్టిందనమాట. ఇక్కడ వివిఆర్ అని అంటాం, ఇది ప్యూర్లీ రష్యన్ వర్డ్. మేము జస్ట్ వివిఆర్ అని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఏమిటంటే ఈ ప్రెషర్ అయితే ఏదైతే ఉందో ఈ ప్రెషర్ ఎక్కువ ఉన్నంతసేపు వాటర్ బాయిల్ అవ్వకుండా హై టెంపరేచర్స్ ఉన్నా కానీ వాటర్ స్టిల్ లిక్విడ్గానే ఉంటుంది. దాన్ని మనం ఈ మోడరేటర్గా కూలెంట్గా వాడుకుంటాం. మీరు ఏదైనా రియాక్టర్ మీ మైండ్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ గుర్తు రావాల్సింది దాంట్లో వాడే ఫ్యూయల్ ఏంటి, మోడరేటర్ ఏంటి, కూలెంట్ ఏంటి, అంతవరకే. సో మనకి ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్స్ అనమాట. ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్లో మనం లైట్ వాటర్ వాడుతున్నాం, అందుకని లైట్ వాటర్ వాడినందుకు ఎన్రిచ్డ్ యురేనియం వాడుతున్నాం. ప్రెషరైజ్ హెవీ వాటర్లో మాత్రం హెవీ వాటర్ వాడుతున్నాం, హెవీ వాటర్ వాడినందుకే మనం న్యాచురల్ యురేనియంని వాడుతున్నాం. ఇది మీకు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి మీరు ఇది ఎగ్జామ్లో మనల్ని ట్రాప్ చేయడానికి వాడతారు. సో ఇది ఇక్కడ బిట్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఇది క్లారిటీగా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన కరెంట్ అఫైర్స్లో ఉన్నది కానీ మన ఎగ్జామ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనమాట. సో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో కూడా ఏం వాడతారనేది మనకు తెలియాలి. ఫ్యూయల్ ఏది, మోడరేటర్ ఏది, కూలెంట్ ఏది. ఫ్యూయల్ ఇక్కడ ఏం వాడతారంటే మనకి మిక్స్డ్ ఆక్సైడ్స్ అనమాట. అంటే దీంట్లో వాడే ఫ్యూయల్లో మనకి ప్లూటోనియం 239 అలాగే యురేనియం 238 ఉంటాయి. ఇవి ఎందుకు వస్తాయి ఏంటి అనేది మనం ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని అదొక టాపిక్ మనం డిస్కస్ చేసినప్పుడు అక్కడ మీకు కూడా క్లియర్గా చెప్తానమాట. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో మోడరేటర్ అనేది వాడరు. ఎందుకు వాడరు? మోడరేటర్ అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం, మోడరేటర్ అనేది ఈ న్యూట్రాన్స్ యొక్క స్పీడ్ని తగ్గించాలి, అది వెళ్ళి స్పీడ్ని తగ్గించాలి. కానీ మనం ఇక్కడ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ఏవైతే న్యూట్రాన్స్ ఉన్నాయో వాటి ఫాస్ట్ని మనం తగ్గించట్లేదు కాబట్టి మనం దీనికి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అని పెట్టాం. మనం జనరల్గా చెప్పిన ఇందాక క్లాస్లో కూడా న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్లోగా వెళ్తేనే ఈ యురేనియం యాటమ్ని తీసుకొని అవి స్ప్లిట్ అవుతాయి అని చెప్పాం. కానీ మనం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ఎందుకు వాడం అంటే మనం దాంట్లో ఏదైతే ఈ యురేనియం 238 ఏదైతే ఉందో ఈ వచ్చే ఎలక్ట్రాన్స్ని యురేనియం 238 తీసుకొని మనకు అది ప్లూటోనియం 239గా కన్వర్ట్ అవ్వాలి. సో స్లో న్యూట్రాన్స్ దేనికి ఉపయోగపడతాయి? ఫిజన్కి ఉపయోగపడతాయి. అంటే యురేనియం 235ని స్ప్లిట్ చేయడానికి మనం ఈ స్లో న్యూట్రాన్స్ వాడతాం. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు ఏంటంటే మనకు యురేనియం 238 కూడా ఉంది కాబట్టి ఈ 238కి ఏవైతే ఫాస్ట్ న్యూట్రాన్స్ ఉన్నాయో ఇది అబ్జర్వ్ చేసుకొని మనకు కావాల్సిన ప్లూటోనియం 239 అది బ్రీడ్ చేస్తుంది అనమాట. మనం దీంట్లో రియాక్టర్లో ప్లూటోనియం 239 కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ ప్లూటోనియం 239 ఎప్పుడైతే న్యూట్రాన్ తీసుకుందో అది వెంటనే స్ప్లిట్ అయిపోయి ఎనర్జీ ఇచ్చేస్తుంది. ఈ ప్లూటోనియం 239 ఏదైతే మనం ఫ్యూయల్గా పెడుతున్నామో ఇది రియాక్టర్లో యూజ్ అయిపోతుంది. కానీ ఏదైతే యురేనియం 238 కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నామో అది మాత్రమే ఈ ఫాస్ట్ న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకొని కొత్త ప్లూటోనియం 239గా మనకు బయటకు వస్తుంది అనమాట. ఇక్కడ బ్రీడర్ అన్న పదం అందుకే ఎందుకంటే మనము ప్లూటోనియం 239 1 kg ఇస్తున్నాం అనుకోండి, ఈ 1 kg రియాక్టర్లో వాడేస్తున్నాం. కానీ యురేనియం 230 ఇవ్వడం వల్ల యురేనియం 238 కన్వర్ట్ అయ్యి మనకి బయటికి కూడా ఒక 1.5 kg కొత్త ప్లూటోనియం 239 వస్తుంది. మనం ఇచ్చిన ప్లూటోనియం 239 ఏదైతే ఉందో అది అవసరాలకు వాడుకోకపోగా యురేనియం 238 ఏదైతే ఉందో అది కొత్తగా మళ్ళీ ప్లూటోనియం 239 ఇస్తుంది 1.5 kg. అంటే మనం 1 kg ప్లూటోనియం 239 ఇంట్రడ్యూస్ చేస్తే మనకు బయట 1.5 kg వచ్చింది. అంటే కొత్తగా ఫ్యూయల్ ఫామ్ అవుతుంది. అందుకే దానికి బ్రీడర్ అని పేరు పెట్టారు. ఆ న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్గా తిరుగుతున్నాయిగా, ఫాస్ట్గా దాన్ని స్లో నేచర్కి మనం తీసుకురావట్లేదు, దాన్ని ఫాస్ట్గానే ఉంచుతున్నాం కాబట్టి దానికి ఫాస్ట్ అని పేరు పెట్టారు. సో దాని స్పీడ్ తగ్గించట్లేదు కాబట్టి మనకి మోడరేటర్ అవసరం ఉండదు అనమాట. సో ఎగ్జామ్లో మనకి బిట్ ఇక్కడ వస్తుంది. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ గురించి ఏమైనా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అక్కడ మోడరేటర్గా హెవీ వాటర్ వాడతారు, మోడరేటర్గా లైట్ వాటర్ వాడతారు, మోడరేటర్గా గ్రాఫైట్ వాడతారు, అసలు మోడరేటర్గా ఏది వాటర్ అని నా స్టేట్మెంట్స్ వస్తాయి. మనకి ఫాస్ట్ బ్రీడర్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి మోడరేటర్ అనేది లేదు. కానీ కూలెంట్ ఏం వాడతారంటే
ఇక్కడ లిక్విడ్ సోడియం వాడతారనమాట. సో మనం ఇక్కడ సింపుల్గా కూలెంట్ లిక్విడ్ సోడియం వాడతామని మీరు అంత గుర్తుపెట్టుకోండి. మరి టూ డీప్గా వెళ్తే మరి సోడియం ఇంకా అది ఎందుకు వాడుతున్నాం అదంతా అనేది మనకి అంత టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. బ్రీడర్ రియాక్టర్లు ఎప్పుడైనా ఫ్యూయల్ ఏంటి, మోడరేటర్ ఏంటి, కూలెంట్ ఏంటి అంతవాటికే మనకి సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈ దీంట్లో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో బ్రీడింగ్ అన్న కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఒకసారి నేను డయాగ్రామ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ 3D డయాగ్రామ్లో చూస్తే మనకి సెంటర్లో రాడ్స్లా కనిపిస్తున్నాయి కదా, అదేంటంటే మనకి యురేనియం 232 మనకి ప్లూటోనియం అనమాట. ఫస్ట్ నేను ఈ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది మీకు అర్థమైతే ఇది కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఇది చూసిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనకి 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు ఒకసారి ఆ 2 క్లాసులో ఒకసారి డౌట్ వస్తే కంబైన్ చేసి చూడొచ్చు. సో మనకి ఇది ఏవైతే రెడ్ ఉన్నాయో ఇవి మనకి ప్లూటోనియం 239 అనమాట. ఈ ప్లూటోనియం 239 ఏదైతే ఫ్యూయల్ రాడ్స్లో ఉన్నాయో అవి ఆటోమేటిక్గా మనకి ఎనర్జీ బ్రేక్ అయిపోద్ది. కానీ ఈ చుట్టూ ఏవైతే సర్కిల్స్ ఉన్నాయో అదొక బ్లాంకెట్ అనుకోండి. మీకు ఈ వర్డ్ కంటిన్యూస్గా బుక్స్లో వాడతారు. మనకి సెకండ్ స్టేజ్లో ఆ బ్లాంకెట్లో ఏం వాడతారంటే ఈ యురేనియం 235 ఒక బ్లాంకెట్లోను ఇప్పుడు మీకు 2 రింగ్స్లా కనిపిస్తున్నాయి. ఆ రింగ్స్లో ఒక రింగ్లో మనం యురేనియం 238ని పెడతాం. ఆ రింగ్లో పెట్టినప్పుడు ఈ మధ్యలో ఏదైతే ప్లూటోనియం 239 బ్రేకప్ అయిపోద్దో మనకి అక్కడ కొన్ని న్యూట్రాన్స్, ఫాస్ట్ న్యూట్రాన్స్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఆ ఫాస్ట్ న్యూట్రాన్స్ ఏంటంటే ఈ బ్లాంకెట్లో ఉన్న యురేనియం 238 అబ్జర్వ్ చేసుకొని అది ప్లూటోనియం 239గా కన్వర్ట్ అవుతుంది. ఈ అవుటర్లో ఏదైతే ఉందో ఇంకొక పెద్ద సర్కిల్ రెండో రింగు, దాంట్లో మనం సెకండ్ స్టేజ్లో థోరియం 232ని ఇంట్రడ్యూస్ చేస్తాం. మనకి అక్కడ యురేనియం 232, 233 వస్తుంది అనమాట. అంటే థోరియం 232, మనం దానికి ఒక న్యూట్రాన్ ఇస్తే అది 233 అవుతుంది కాబట్టి అది యురేనియం 233 అనమాట. ప్లూటోనియం 238కి మనకు న్యూట్రాన్ ఇస్తున్నాం కాబట్టి అది 239గా కన్వర్ట్ అయింది. అప్పుడు అది ప్లూటోనియంగా మారినట్టు అనమాట. ఇది మనకి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. మీకు బ్లాంకెట్ అంటే ఈ సెంటర్లో ఉన్న ఫ్యూయల్ రాడ్ కాకుండా చుట్టూ 2 సర్కిల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ 2 సర్కిల్స్ దాంట్లో మనం పెడతాం. ఇందులో మనకి ఇక్కడ సోడియం అని కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ సోడియంని మనం ఇక్కడ కూలెంట్గా వాడతాం అనమాట. సో నో మోడరేటర్ కాబట్టి మనకి మోడరేటర్ ఏమి ఉండదు. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఇన్ జనరల్గా 3D వ్యూలో మీకు ఇలా ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే కోర్లో మనకి MOX అంటే మిక్స్డ్ ఆక్సైడ్ ఫ్యూయల్ అనమాట. మిక్స్డ్ ఆక్సైడ్ ఫ్యూయల్ అంటే మనకి యురేనియం 238తో పాటు ప్లూటోనియం 239 ఈ రెండింటిని కలిపి మిక్స్డ్ ఆక్సైడ్ ఫ్యూయల్ అంటారు. ఈ 239 ఎలాగో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఫిసైల్ మెటీరియల్ కాబట్టి దీనికి ఒక న్యూట్రాన్ ఇవ్వగానే ఇది స్ప్లిట్ అయిపోతుంది. కానీ 238 ఏమవుతుంది, ఒక న్యూట్రాన్ ఇవ్వగానే అది ప్లూటోనియం 239గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ అదే ఇచ్చాను అనమాట. అలాగే థోరియం 232 కూడా బ్లాంకెట్లో ఏదైతే ఉందో అది యురేనియం 233గా కన్వర్ట్ అవుతుంది. మనకి అక్కడ నుంచి థర్డ్ స్టేజ్లో మనం దాన్ని వాడుకుంటాం అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏదైతే వాడుతున్నామో మన 3 స్టేజ్ ప్రోగ్రాంలో ఈ సెకండ్ స్టేజ్లోకి ఎంటర్ అయినట్టు. సో జనరల్గా ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ అని ఒకటి ఉంటుంది, ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అని ఒకటి ఉంటుంది. మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది ఈ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇది క్రిటికాలిటీని అచీవ్ చేసింది. క్రిటికాలిటీ అంటే ఏందో కూడా నేను ఆల్రెడీ మీకు గ్లాసరీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ క్రిటికాలిటీ అచీవ్ చేసింది 6th April 2026 అనమాట. అలాగే ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ అని ఒకటి ఉంటుంది. ఇది 1985లోనే మనకి క్రిటికాలిటీ అచీవ్ చేసింది అనమాట. మేబీ రేపు మీకు ఎగ్జామ్లో వాడు కావాలని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ ఏదైతే ఉందో అది క్రిటికాలిటీ 1985లో అచీవ్ చేసింది అని స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి. మనం కరెంట్ అఫైర్స్లో ఏం చదువుకుంటాం, ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అని చదువుకుంటాం. మనం ఈ డేట్ని కూడా బాగా గుర్తుపెట్టుకుంటాం. ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇదే అడుగుతాడు, ఈ డేట్ మర్చిపోకూడదని. కానీ అక్కడ అడిగిన అతను ఏంటి, ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ అది ఎప్పుడు 1988లోనే అది క్రిటికాలిటీ అచీవ్ చేసింది. ఇప్పుడు ఈ క్రిటికాలిటీ అచీవ్ చేసింది ఏంటంటే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనమాట. సో ఆ రెండింటికి గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ వేరు, ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ వేరు అనమాట. ఇది మనకి థర్డ్ స్టేజ్లో ఉంది. ఇంతవరకు ఈ రియాక్టర్ని డిజైన్ చేయలేదు, ఇది ఇంకా డిజైన్ చేసే స్టేజ్లోనే ఉంది తప్ప ఇది ఇంకా అవ్వలేదన్నమాట. సో అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అని మీకు ఎగ్జామ్లో కనిపించినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ సేమ్ ఫ్యూయల్ ఏంటి, మోడరేటర్ ఏంటి, కూలెంట్ ఏంటండి. నేను ఆల్రెడీ మీ క్లాస్లో ఒక టేబుల్ కూడా చూపిస్తాను మీకు కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ మోడరేటర్గా హెవీ వాటర్ వాడుతున్నాం, కూలెంట్గా లైట్ వాటర్ వాడుతున్నాం అనమాట.
సో ఇది ఇంకా డిజైన్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇది ఇంకా బిల్డ్ చేయలేదు. సో జస్ట్ అది మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఏంటంటే ఓన్లీ రియాక్టర్ మనకి మోడరేటర్ కూలెంట్ రెండు సిమిలర్ కాదనమాట. మీరు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ చూస్తే మోడరేటర్ కూలెంట్ ఒకటే ఉంది. బాయిలింగ్ వాటర్ రియాక్టర్ చూస్తే మోడరేటర్ కూలెంట్ ఒకటే ఉంది. అలాగే మనం ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ చూసినా కూలెంట్ ఉంది. అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ మాత్రం మీరు ఈ స్పెసిఫిక్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మోడరేటర్ ఏమో హెవీ వాటర్, కూలెంట్ ఏమో లైట్ వాటర్ అనమాట. సో ఆ డిఫరెంట్ సబ్స్టెన్స్ గుర్తుపెట్టుకోవాలి. వేరే వాటర్లో ఏంటంటే మోడరేటర్ కూలెంట్ మనకి జనరల్గా సిమిలర్గా ఉన్నాయి. సో ఇంకొకటి మనకి జనరల్గా కనిపిస్తాయంటే ఇవి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనమాట. ఇవేంటంటే వీటిని డెవలప్ చేస్తున్నారు. మనం ఏదైతే ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అన్నామో వీటినే కాంపాక్ట్ చేసి ఒక మినీ వర్షన్స్ లాగా అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఇవేంటంటే మీకు డౌట్ రావచ్చు. సపోజు మనం బ్యాటరీ ఉందనుకోండి. అంతకుముందు స్టార్టింగ్లో ఏంటంటే చిన్న సోర్స్ కూడా ఇంత పెద్ద బ్యాటరీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేసాం, రాను వాటిని పవర్ బ్యాంక్స్ని తయారు చేసాం. ఎంత స్లిమ్గా ఉంటాయి పవర్ బ్యాంక్స్. సో అట్లనే ఇప్పుడు మనం ఒక న్యూక్లియర్ ప్లాంట్ని పెద్దది కట్టాలంటే అది ప్రతి చోట జరిగే పని కాదనమాట. అదే మనం ఏదైతే ఇలా పవర్ బ్యాంక్స్ ఇప్పుడు కొత్తగా వచ్చే సన్న పవర్ బ్యాంక్స్ లాగా ఉన్నాయో అంత స్టేజ్కి మనం ఆ రియాక్టర్ని కంప్రెస్ అంటే అట్లా తయారు చేస్తే మనం దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. సో దాంట్లో జనరల్గా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే వాటి సైజు చిన్నగా ఉంటుంది, దాంతోపాటు అవి జనరేట్ చేసే ఫ్యూయల్ కెపాసిటీ కూడా చిన్నగానే ఉంటుంది. మనకి ఇండియాలో రీసెంట్గా బడ్జెట్లో మనకి అనౌన్స్ చేసింది ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అనమాట. అంటే మనం 2047కి కనీసం 100 గిగావాట్స్ మనం చేయాలి ఆ న్యూక్లియర్ నుంచి. ప్రస్తుతానికి 20,000 crores దానికి ఆ ఎనర్జీ మిషన్కి చేశారనమాట. అందులో మనకి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే కనీసం 5 ఇండిజీనియస్ స్మాల్ మాడ్యులర్ ఆపరేటింగ్ రియాక్టర్స్ అనేవి 2033 కల్లా మనం కొన్నన్నా పెట్టాలి. అలాగే తారాపూర్లో ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలనేది మన టార్గెట్ అనమాట. ఇక్కడ మనకి ఈ 3 టైప్స్ కనిపిస్తే ఒకటేమో భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఒకటి, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఒకటేమో హై టెంపరేచర్ గ్యాస్ కూల్డ్ రియాక్టర్ అనమాట. సో ఒక్కొక్కటి అనేది మనం చూస్తాము. జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారత్ స్మాల్ రియాక్టర్ వేరు, భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ వేరు. ఆ డిఫరెన్స్ ఏందో కూడా మీకు చెప్తానమాట. ఈ మాల్టెన్ సాల్ట్ రియాక్టర్ అనేది కూడా ఇవన్నీ పేర్లు గుర్తుపెట్టుకోండి. దానికి ఎగ్జామ్లో మనకి స్పెసిఫిక్గా వీటి మీద బిట్స్ ఎక్కడ పడతాయి అనేది మనం ఫోకస్ చేసి ఒకసారి చూద్దాం. సో ఈ భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అనేది ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి ఇంకా అవైలబిలిటీ రాలేదన్నమాట. ఈ భారత్ స్మాల్ రియాక్టర్స్ మాత్రం ఈ నథింగ్ బట్ మనం ఏదైతే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అని చదువుతున్నామో అవే ఈ భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనమాట. సపోజు ఒక పెద్ద సిమెంట్ ప్లాంట్ ఏదో ఒకటి ఉంది. దీనికి కావాల్సిన ఎనర్జీని మనం ఎలా తెచ్చుకుంటాం, జనరల్గా కోల్ బర్న్ చేసో ఎట్లానో తెచ్చుకుంటాం. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మీరు కోల్ పెట్టుకునే బదులు మీరే చిన్న ఒక న్యూక్లియర్ ప్లాంట్ పెట్టుకున్నారనుకోండి, మీకు కావాల్సిన ఎనర్జీ అంతా వస్తుంది కదా అని చెప్పి గవర్నమెంట్ కొన్ని ప్రైవేట్ కంపెనీస్కి చెప్పిందనమాట. సో ప్రైవేట్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, వాళ్ళు ఉన్న దగ్గర ఒక చిన్న న్యూక్లియర్ రియాక్టర్, ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనం డిస్కస్ చేసాం అలాంటివి సెటప్ చేసుకుంటున్నారు. సో దట్ దాని నుంచి వాళ్ళ ఇండస్ట్రీస్ కావాల్సిన ఎనర్జీ వస్తుందన్నమాట. సో ఏదైతే భారత్ స్మాల్ రియాక్టర్స్ ఉందో అది ఇలాంటిది. ఇవి ప్రైవేట్లీ ఫైనాన్స్డ్ అని ఎన్పిసిఐఎల్ మాత్రం సూపర్విజన్ చేస్తుంది. అంటే నువ్వు ఇండస్ట్రీకి పవర్ ప్లాంట్ పెట్టుకున్నా కానీ నువ్వే డబ్బులు కట్టాలి, కానీ దాని ఆపరేషన్ మాత్రం ఎన్పిసిఐఎల్ చూసుకుంటుంది. అలాగే భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ కూడా ఇవి ఇంకా డిజైన్ స్టేజ్ అనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. వీటిని ఏది తయారు చేస్తుందంటే బార్క్ అండ్ ఎన్పిసిఐఎల్ అనమాట. ఇది కూడా మన ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఎలా వర్కౌట్ అవుద్దో అదే దాని మీదే ఆ ఫార్ములా మీద వర్కౌట్ అవుద్ది. ఇక్కడ ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే ఇది తయారు చేసింది ఎవరు, భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ తయారు చేసింది ఎవరు, బార్క్ ప్లస్ ఎన్పిసిఐఎల్ అనమాట. అలాగే ఇక్కడ హై టెంపరేచర్ గ్యాస్ కూల్ రియాక్టర్ ఏంటనేది మనం చూడాలి. ఇది మనకి ఎగ్జామ్లో కూడా అడగొచ్చు అనమాట. ఇక్కడ ఏమంటే మనం జనరల్గా ఇప్పుడు దాకా ఏం వాడుతున్నాం, లైక్ కూలెంట్కి ఒక లిక్విడ్ వాడుతున్నాం కదా, కానీ ఇక్కడ కూలెంట్గా మనం హీలియం గ్యాస్ని వాడుతున్నాం. అందుకే గ్యాస్ కూల్డ్ అని పేరు వచ్చిందనమాట. మనం ఇక్కడ గ్రాఫైట్నేమో మోడరేటర్గా వాడుతున్నాం. జనరల్గా ఇందాక దాకా గ్రాఫైట్లో మనం ఏం చూసామంటే లైట్ వాటర్ కానీ హెవీ వాటర్ కానీ అవి మోడరేటర్గా వాడుతున్నాం.
ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి రియాక్టర్లో ఇక్కడ ఫ్యూయల్ యురేనియం ఉంటుంది. మనకి ఎప్పుడైతే దాంట్లోంచి మనకి బయటకు వచ్చేది ఏంటి, జనరల్గా వేరే రియాక్టర్స్లో మనం చదివినప్పుడు అక్కడ నుంచి స్టీమ్ జనరేట్ వస్తుంది. ఆ స్టీమ్ వల్ల మనకి ఫర్దర్ ప్రాసెస్ జరుగుతుంది. కానీ హీట్ జనరేటర్లో ఏంటంటే మనకి ఈ రియాక్టర్లో ఏంటంటే హీట్ అనేది అవుట్కమ్ వస్తుంది. ఈ హీట్ ఏం చేస్తుందంటే H2 అంటే వాటర్ని హైడ్రోజన్గా డివైడ్ చేస్తుంది. అంటే మనం గ్రీన్ హైడ్రోజన్ అని మనం చదువుతాం, మనం నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్స్లో వస్తాయి. ఈ గ్రీన్ హైడ్రోజన్ని ఈ న్యూక్లియర్ రియాక్టర్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే మనం ఇక్కడ న్యూక్లియర్ టెక్నాలజీకి ఈ గ్రీన్ హైడ్రోజన్కి మనం లింక్ పెట్టినట్టు. సపోజ్ మనకి ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ కావాలి, ఇది వాటర్లో మనకి హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు ఉంటాయి. మనం ఏం చేయాలి, ఈ వాటర్ని బ్రేక్ చేసి మనకు కావాల్సిన ఈ హైడ్రోజన్ తీసుకుని మనం దీన్ని ఎనర్జీగా వాడుకుంటాం. సో మరి బ్రేక్ చేయటం ఎలా, దీనికి మనకి ఎలక్ట్రోలైసిస్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇందులో ఏంటంటే మనం ఎలక్ట్రిసిటీ వాడి ఈ రెండింటిని బ్రేక్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిసిటీ వాడకుండా ఆ ఎలక్ట్రిసిటీ ప్లేస్లో హీట్ వాడుతున్నాం. ఆ హీట్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి న్యూక్లియర్ ప్లాంట్లోంచి వస్తుంది. సో ఎగ్జామ్లో మిమ్మల్ని ఏమడుగుతాడంటే హై టెంపరేచర్ గ్యాస్ కూల్డ్ రియాక్టర్ అనేది ఒకటి ఉందనుకోండి, దాంట్లో కూలెంట్ ఏంటి, హీలియం, మోడరేటర్ ఏంటి, గ్రాఫైట్. ఇది ఎందుకంటే హైడ్రోజన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి. అంతవరకు గుర్తుపెట్టుకోండి. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే సపోజ్ ఏదైనా ట్రైబల్ ఏరియాస్లో కానీ, లేకపోతే మనం జనరల్గా పవర్ లైన్స్ లేని ఏరియాస్ కొన్ని ఉంటాయి, అక్కడ కూడా మనకి స్మాల్ స్కేల్లో ఎనర్జీ కావాలన్నప్పుడు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. ఇదేమో భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అనేది, ఇవన్నీ ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. వీటన్నిటిని డెవలప్ చేసి మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడమే ఈ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అనమాట. సో ఇది సింపుల్గా, ఇది మనకి బడ్జెట్లో కూడా రీసెంట్గా మెన్షన్ చేసి ఉంది. సో ఇది అల్టిమేట్గా మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నది. మళ్ళీ ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఏదేది కావాలి, ఫ్యూయల్, మోడరేటర్, కూలెంట్. సో ఫస్ట్ మనం చదివింది బాయిలింగ్ వాటర్ రియాక్టర్ కాబట్టి అక్కడ ఫ్యూయల్ ఏంటి, ఎన్రిచ్డ్ అన్నప్పుడు మీరు ఆటోమేటిక్ మీ మైండ్లో స్ట్రైక్ కావాల్సింది ఏంటి, లైట్ వాటర్. నెక్స్ట్ ప్రెషరైజ్ హెవీ వాటర్, ఇక్కడ న్యాచురల్ యురేనియం వాడుతున్నాం, మీకు వెంటనే హెవీ వాటర్ స్ట్రైక్ కావాలి. ఇది ప్రెషరైజ్ వాటర్ రియాక్టర్, ఇక్కడ ఎన్రిచ్డ్ యురేనియం వాడుతున్నాం, లైట్ వాటర్. కాకపోతే బాయిలింగ్ వాటర్కి ప్రెషర్డ్ వాటర్కి మీకు డిఫరెన్స్ ఏంటంటే బాయిలింగ్ వాటర్లో వాటర్ బాయిల్ అవుతుంది, సో అక్కడ ప్రెషర్ అప్లై చేయట్లేదు కాబట్టి. కానీ ప్రెషరైజ్ వాటర్ రియాక్టర్లో మనం ప్రెషర్ పెడుతున్నాం కాబట్టి వాటర్ అంత ఈజీగా బాయిల్ అవ్వదు అనమాట. ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్లో మనకి వాడేది ప్లూటోనియం-239 ప్లస్ యురేనియం-238. ఇక్కడ మోడరేటర్ వాడలేదనేదే మనకి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇక్కడ మన కూలెంట్గా వాడేది లిక్విడ్ సోడియం. అలాగే అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఏదైతే ఉందో అక్కడ ఇది థర్డ్ స్టేజ్లో వాడతాం. ఇక్కడ థోరియం-232తో పాటు యురేనియం-233 వాడతాం. ఇక్కడ వాడే మోడరేటర్ హెవీ వాటర్, అలాగే కూలెంట్ లైట్ వాటర్ అనమాట. మీరు అడ్వాన్స్ హెవీ వాటర్లోనే చూడండి, మీకు మోడరేటర్ కూలెంట్ అనేది డిఫరెంట్గా ఉంది. అలాగే హై టెంపరేచర్ గ్యాస్ కూల్డ్ రియాక్టర్లో మనకి మోడరేటర్ ఏంటంటే గ్రాఫైట్, అలాగే కూలెంట్ ఏమో హీలియం అనమాట. సో ఇవన్నీ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఇండియా ఎక్కడుందంటే మనం 8.8 GW మాత్రమే ప్రస్తుతానికి మనం ఎనర్జీని న్యూక్లియర్ నుంచి తీసుకుంటున్నాం అనమాట. సో దాని షేర్ ఎంత ఓవరాల్గా అంటే 3%. మనం నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే దీన్ని 100 GW పెంచాలి. ఎప్పుడంటే బై 2047. ఇట్లా పెంచాలంటే ఏంటి, మన కొత్త ప్లాంట్స్ అదే పనిగా కట్టలేం కాబట్టి మనం ఈ స్మార్ట్ మాడ్యులర్ రియాక్టర్స్ని ఎక్కువ ఇన్స్టాల్ చేయడానికి చూస్తున్నాం అనమాట. సో దానికి మనం ఈ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అని పెట్టి దాంట్లో ఒక 20,000 కోట్లు దానికి బడ్జెట్ పెట్టాం అనమాట. సో ఎగ్జామ్లో మనల్ని ఎక్కడ కన్ఫ్యూజ్ చేయొచ్చు అంటే ఈ అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో కూలెంట్, మోడరేటర్ సపరేట్ అన్నది మనం ఎక్కువ ఫోకస్ చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అది. అలాగే ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో అసలు మోడరేటరే ఉండదని మనం పెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఈ ప్రెషరైజ్ హెవీ వాటర్ రియాక్టర్లోనేమో మనం న్యాచురల్ యురేనియం వాడుతున్నాం, ఈ ప్రెషరైజ్ వాటర్ రియాక్టర్ మాత్రం ఎన్రిచ్ వాడుతున్నాం. సో హెవీ వాటర్ ఉన్నప్పుడు న్యాచురల్ యురేనియం, లైట్ వాటర్ ఉన్నప్పుడు ఎన్రిచ్డ్ యురేనియం అనేది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి వాటి లొకేషన్స్, వాటి ఇంపార్టెన్స్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డీల్ చేస్తాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకొని అంటే ఎందుకు డీటెయిల్గా చెప్పాల్సి వచ్చింది అనేది కొంతమంది వీడియోస్ చూసిన వాళ్ళు అనుకోవచ్చు ఇంత అవసరం లేదు మనకని. సో అవసరం లేకపోయినా కానీ మనం ఒకసారి నేర్చుకునేటప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇది వీటిలోంచి క్వశ్చన్స్ ఎట్లా పడినా కానీ మనం ఈజీగా డీల్ చేయొచ్చు అని. సో మీరు
ఈ టేబుల్ అనేది మీకు గుర్తుండాలన్నమాట. ఈ టేబుల్ నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్ వెయిట్లో ఫ్యూయల్ ఏంటి, వెయిట్లో మోడరేటర్ ఏంటి, దేంట్లో ఏది కూలెంట్ అనే దాంట్లోంచి మనకు ఖచ్చితంగా బిట్ రావడానికి స్కోప్ ఉంది. సో ఇంతటితో ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్తో మనం మళ్ళీ చూద్దాం.